సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నాతో పాటు మేజర్ హర్షవర్ధన్ చావా గారు ఉన్నారు. అమరం చూశాను, వరదరాజన్, ముకుంద్ వరదరాజన్ గారు. ఆయనతో పాటు ఒకే చోట ట్రైనింగ్ లో ఉన్నారు కాబట్టి ఏమని చెప్తారు ఆయన గురించి? మేజర్ ముకుంద్ వరదరాజన్, అశోక్ చక్ర. ఆయన మాకు కొన్ని సంవత్సరాలు సీనియర్. ఇన్స్పైర్ అయ్యారా ఆయన జర్నీని మీరు? ఆర్మీలో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే యూ రెస్పెక్ట్ యువర్ సీనియర్స్. మా సీనియర్స్కి మేము ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తామంటే మేము ఇప్పుడు ఫైట్ చేస్తున్న కండిషన్స్ కన్నా తీవ్రమైన కండిషన్స్లో వాళ్ళు ఫైట్ చేస్తారు. అలాంటి అటాక్ చూసారా మీ రియల్ లైఫ్లో? నేను ఒక అండర్ కవర్ ఆపరేషన్లో నేను నాతో పాటు ఒక కశ్మీరీ సోల్జర్, మేమిద్దరం సివిల్ డ్రెస్లో ఒక సివిల్ వెహికల్లో మేము ఈ అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాం. జనాలు ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నారు, రాళ్ళు అవి పట్టుకొని స్టోన్ బెల్టింగ్ చేయడానికి. కరెక్ట్గా ఎప్పుడైతే ఆ జనం దగ్గరికి వెళ్ళానో నా ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. వెంటనే నా మీద డౌట్ వచ్చింది. ఒక 80-90 మెంబర్స్ నేను నా వెహికల్ని చుట్టుముట్టాను. అలాంటి టైంలో కొద్దిగా సో రీసెంట్ గా లారెన్స్ బిష్నోయ్ అని సిద్దిక్ని కాల్ చేశారు. సో సిద్దిక్ అంటే ఇప్పుడు పొలిటీషియన్ కాబట్టి 1.25 రీజన్స్ ఉంటాయి ఓకే వాళ్ళు చంపేయటానికి. వై సల్మాన్ ఖాన్? అసలుకి సల్మాన్ ఖాన్ ది మెయిన్ స్టోరీ ఏమని చెప్తారు అంటే ఒక బ్లాక్ బక్ కేసు అని ఒకటి ఉంది. సో ఎప్పుడైతే ఆ కృష్ణజింక కేసులో సల్మాన్ ఖాన్ ఇరుక్కున్నాడో అప్పటి నుంచి లారెన్స్ బిష్నోయ్ ఆ రీజన్ చెప్పి నేను సల్మాన్ ఖాన్ని చంపుతానని చెప్పి చెప్తున్నాడు. సో ఈ పుల్వామా ఘటన తర్వాత కదండి అభినందన్ క్రాష్ ల్యాండ్ అయింది, ఆయన దొరికిపోయారు. ఎప్పుడైతే క్రాష్ ల్యాండ్ అయ్యారో ఆయన జేబులో ఉన్న ఏవైతే పేపర్స్ అవన్నీ ఉన్నాయో ఆయన తినడం మొదలు పెట్టారు, చించేసి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది నెక్స్ట్ జనరేషన్. గ్రేట్. అది ఇప్పటికే పుల్వామా అని పేరు చెప్పుకోగానే మీకు అది వెంటనే మొత్తం వచ్చేస్తుంది. అన్నిటికన్నా ఆ రోజు బాధ అనిపించిన విషయం ఏంటి అంటే ఒకే రోజు 44 మెంబర్స్ చనిపోతారని ఏ బెటాలియన్ కూడా అనుకోరు. ఇట్స్ ఐఈడి బ్లాస్ట్ అంటాం మేము. వాళ్ళ గౌరవ ప్రకారంగా వాళ్ళ కోసం ఒక బాక్స్ పెట్టి దాని మీద ఫ్లాగ్ కప్పారే కానీ వాళ్ళ ఇంటికి ఆ మనిషి కంప్లీట్ బాడీ ఎవరి బాడీ కూడా చేరలేదు. దానికి వాళ్ళు అంత్యక్రియలు చేశారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు మేజర్ హర్షవర్ధన్ చావా గారు ఉన్నారు. ఎందుకంటే అమరం చూసిన తర్వాత నాకైతే మిలిటరీ వాళ్ళ మీద చాలా చాలా గౌరవం పెరిగింది. వాళ్ళ త్యాగాల గురించి వాళ్ళ కష్టాల గురించి తెలుసుకోవాలని చాలామంది మెయిల్స్ చేశారు అండ్ ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి అసలు అమరం జీవితం అనేది ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. సో నమస్తే. జై హింద్ రోషన్ గారు. అమరం చూశాను, వరదరాజన్, ముకుంద్ వరదరాజన్ తమిళనాడు అతను. రియల్ స్టోరీలో తీస్తే అన్ని సినిమాలు కొన్ని చూడాలనిపిస్తుంది, కొన్ని చూడాలనిపించవు కూడా. ఎందుకంటే బిఫోర్ మనకి ఆర్మీ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి, కానీ మనకి ఏది కూడా కన్నీళ్లు కార్చే అంత సీన్స్ కనిపించలే. నిజంగా అమరం చూసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి నేను గమనిస్తున్నాను, చుట్టుపక్కల ఉండే అందరు ఆడియన్స్ ని ప్రతి ఒక్కరు హ్యాండ్ కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలిటరీ వాళ్ళ త్యాగాల గురించి కష్టాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటల్లో? చూడండి, నేను ఎప్పుడు ఒకే విషయం చెప్తాను. ఒక ఆర్మీలో చేసే ఎవరైనా కానివ్వండి, బీట్ జవాన్ కానివ్వండి, జేసీఓస్ ఆఫీసర్స్, మా వెనకాల ఉండే పవర్ ఏంటి, మమ్మల్ని అలాంటి టైంలో ఎక్కడైతే మేము ప్రాణాలు కూడా వదిలేయాల్సి వచ్చే టైంలో కూడా మేము ముందుకెళ్ళడానికి మా వెనకాల ఉండే అతిపెద్ద మోటివేషన్ ఈ దేశం మా మీద మాకు చూపించే ప్రేమ. ఓకే, మేము ఎప్పుడైతే మేము ఆర్మీ నుంచాను, లేకపోతే మేము నేవీ నుంచాను, ఎయిర్ ఫోర్స్ నుంచాను, యూనిఫామ్ పర్సనల్ దేశం కోసం బోర్డర్స్లో ఉంటామని తెలియగానే ఒక సివిల్ సొసైటీలో మాకు ఇచ్చే రెస్పెక్ట్, మాకు ఇచ్చే ప్రేమ ఏదైతే ఉందో అది మమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక లిమిట్ క్రాస్ చేసి కూడా మేము ముందుకు వెళ్ళడానికి, అది నాకు తెలిసి అన్నిటికన్నా పెద్ద మోటివేషన్. ఆర్మీలో ఉండే ఎవరికైనా కానివ్వండి, వాళ్ళు గోయింగ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ అంటాం మేము దాన్ని ఇంగ్లీష్లో. కాల్ ఆఫ్ ది డ్యూటీ, బియాండ్ కాల్ ఆఫ్ ది డ్యూటీ అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడడాన్ని మేము బియాండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అంటాం. ఓకే, ఆ లెవెల్ని మేము క్రాస్ చేయడానికి అన్నిటికన్నా మాకు
పెద్ద మోటివేషనల్ ఫోర్స్ ప్రజలు ఇచ్చే ప్రేమ, Hmm. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం. Hmm. నాకు తెలిసి మనకున్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో ఆర్మీని ప్రేమించినంతగా నాకు తెలిసి మన జనం, మన ప్రజలు వేరే ఏ ఆర్గనైజేషన్ని అంత ప్రేమించరు. మేబీ అదే అయి ఉండాలి నాకు తెలిసి. ఎవరు ఆర్మీలోకి వెళ్ళినా కానీ వాళ్ళు మైండ్లో పెట్టుకునే విషయం ఏంటి అంటే, ఇవాళ నేను ఇక్కడ రాత్రిపూట నుంచొని ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని Hmm. చెప్పి. సో ఇది నాకు తెలిసి మోటివేషనల్ ఫ్యాక్టర్, చాలా Okay. పెద్ద మోటివేషనల్ ఫ్యాక్టర్ Okay. ప్రతి ఒక్క సైనికుడికి. సో అంటే రియల్ స్టోరీలో అంటే మనం ఆయన గురించి చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఆ సినిమా చూసేటప్పుడు, ఆ వరదరాజన్ గురించి. అవును. అంటే ఆయన తమిళతన, కన్నడనా, మలయాళమా ఇది కాదు, మన ఇంట్లో మనిషిలాగా అనిపించింది. మన అన్నం, మన సొంత మనుషులు ఒకవేళ అక్కడ చనిపోతే ఎలా ఫీల్ అవుతామో అంత ఫీలింగ్ వచ్చేసింది. అంత ఎమోషనల్ అయిపోయింది థియేటర్స్లో. ఆయనతో పాటు ఒకే చోట ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఏమని చెప్తారు ఆయన గురించి? మీరు విన్నది, చూసింది అంటే ఏమని చెప్తారు? మేజర్ ముకుంద్ వరదరాజన్, అశోక్ చక్ర. Hmm. ఆయన ట్రైనింగ్ చేసింది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై. ఆయన మాకు కొన్ని సంవత్సరాలు సీనియర్. Hmm. నేను కూడా ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి వెళ్ళి నేను కూడా ఓకే. ట్రైనింగ్ చేసి, అంటే మనకి బేసిక్గా 3-4 అకాడమీస్ ఉన్నాయి ఇండియాలో. ఎవరైనా ఆర్మీలోకి ఆఫీసర్ అవ్వాలి అంటే ఈ అకాడమీస్లోకి సెలెక్ట్ అయితేనే వాళ్ళు అవుతారు. ఫస్ట్ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే ఉంది. Hmm. ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ దేహ్రాదూన్ ఉంది. ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఉంది. ఓకే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయా. ఇలాగ కొన్ని అకాడమీస్ ఉన్నాయి. ఈ అకాడమీస్లోకి ఎవరైతే వెళ్తారో అక్కడ వాళ్ళు 1 ఇయర్ కొన్ని చోట్ల, అంటే మీరు ఒకవేళ +2 తర్వాత వెళ్ళారనుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత Hmm. మీ ట్రైనింగ్ 4 ఇయర్స్ ఉంటుంది. ఈ 4 ఇయర్స్ ఎందుకు ఉంటుందంటే ఈ 4 ఇయర్స్లో మీకు ట్రైనింగ్తో పాటు మీకు బ్యాచిలర్ డిగ్రీ కూడా వస్తుంది. ఓకే. ఒక 3 ఇయర్స్ మీది BA కానీ, బీకామ్ కానీ, BSc కానీ మీరు ఏది చూస్ చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ప్యారలల్గా మిలిటరీ ట్రైనింగ్తో పాటు నడుస్తూ ఉంటుంది. అదే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెళ్తారో వాళ్ళు బేసిక్గా ఇండియన్ మిలిటరీ అకాడమీకి కానీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి కానీ వెళ్తారు. ఓకే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైన్ చేసినప్పుడు మాకు డిప్లొమా ఇన్ స్ట్రాటజిక్ స్టడీస్ అండ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక డిగ్రీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది మాది ఏదైతే మిలిటరీ ట్రైనింగ్తో పాటు. సో మిలిటరీలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, బీట్ ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మీకు మీ బాడీ ఎంత ఇంపార్టెంటో మీరు అకాడమికల్గా కూడా, అంటే చదువు పరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంప్లీట్ మనిషి ఎప్పుడు అవుతాడు అంటే, ఒక సోల్జర్ కంప్లీట్గా ఎప్పుడు అవుతాడు అంటే, మీకు జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే సరిపోదు, పోనీ మీకు జస్ట్ మైండ్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఈ రెండిటి కరెక్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడే మీరు ఒక సోల్జర్ అవుతారు. అది మన అకాడమీస్లో మన కరికులం ఎలాగ ప్రిపేర్ చేస్తారంటే, మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అదే అలైన్మెంట్లో మీరు వెళ్ళిపోతారు. ఓకే. సో ట్రైనింగ్ అనేది చాలా కఠినంగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఒక 2 ఇయర్స్ ఉంటుందా? 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, ఎవరిదైతే +2 తర్వాత వెళ్తున్నారో వాళ్ళది 4 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్తారో వాళ్ళది 1 ఇయర్ టు 1.5 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1.5 ఇయర్లో మీకు ప్రతిదీ నేర్పిస్తారు, మిలిటరీకి సంబంధించిన ప్రతిదీ నేర్పిస్తారు. దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం మేము. ఆ ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఎవరన్నా ఎంసెట్ కానీ, నీట్ కానీ రాసినప్పుడు మీకు ఏముంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్తారు. ఒక 3 కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటాం, 3-4 కాలేజెస్. ఈ కాలేజ్లో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా ర్యాంక్కి ఇది వస్తుందా రాదా అని చూసుకుంటారు. సేమ్ వే మీరు అకాడమీ ఎండ్ అయ్యే టైంకి ఏమవుతుందంటే, మీది ఒక మెరిట్ మొత్తం ప్రిపేర్ అవుతుంది. మీరు ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మీరు ఏ గేమ్స్ ఆడారు, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎలాగుంది, ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దీనంతా ఒక కంపైల్ చేసినప్పుడు మీరు ఒక మెరిట్ లిస్ట్లో ఒక నెంబర్ వస్తుంది. మీకు ఉన్న క్రెడిట్స్ అందరిలో మీరు ఎక్కడ నుంచుంటున్నారు అనేది ఒక నెంబర్ వస్తుంది. ఓకే. అప్పుడు లాస్ట్లో మీకు ఆర్మీ హెడ్ క్వార్టర్కి మీరు ఒక 3 ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు ఏ రెజిమెంట్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఆప్షన్స్ ఇవ్వండి. ఆ రెజిమెంట్స్లో ఖాళీ ఉంటే మీరు అందులోకి వెళ్ళడానికి వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైం 90% ఆఫ్ టైం ఏమవుతుందంటే, మీరు ఏవైతే రెజిమెంట్స్ ఇచ్చారో 3 ఆప్షన్స్, ఆ 3 ఆప్షన్స్లోనే మిమ్మల్ని పంపించడానికి ట్రై చేస్తారు. వర్స్ట్ కేస్ సినారియో అలాంటి 3 ఏవైతే మీరు ఆప్షన్స్ ఇచ్చారో దానికి మీరు మెరిట్ కానీ, లేకపోతే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వకపోతే దానికి తర్వాత మీకు ఏదైతే కొద్దిగా ఈజీగా సెట్ అవుతుందో మీ ప్రొఫైల్కి, అది మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ముకుంద్ వరదరాజన్ గారి గురించి మీరు విన్నదంటే ఏమని చెప్తారు? చూడండి, నేను 2014లో ముకుంద్ వరదరాజన్ గారిది జరిగింది. నేను అప్పుడు పంజాబ్లో పోస్టెడ్ ఉండేవాడిని. మీకు ఇప్పుడు మూవీ వచ్చింది కాబట్టి ఇది మీకు ఒక కొత్త న్యూస్ లాగా, లేకపోతే ఒక అప్డేట్ లాగా మీకు ఇప్పుడు తెలుస్తుంది. మేము ఆర్మీలో ఉన్నప్పుడు మాకేంటి అంటే, బేసిక్గా కాశ్మీర్ కానివ్వండి, నార్త్ ఈస్ట్ కానివ్వండి, ఇవి కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్, ఎక్కడైతే మిలిటరీది ఎక్కువ రోల్ ఉంటుంది.
అలాంటి చోట ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చనిపోతున్నారు. ఇన్స్పైర్ అయ్యారా ఆయన జర్నీని మీరు? ఖచ్చితంగా ఆ? ఖచ్చితంగా ఆర్మీలో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే యూ రెస్పెక్ట్ యువర్ సీనియర్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెసిలిటీస్ ఒకసారి చూసుకుంటే మనకి సోషల్ మీడియా ఉంది అంటే అవును. ఇప్పుడు బై టైం టు టైం మనకి ఏమైంది, మన ఎక్విప్మెంట్ అంతా బెటర్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇంతకుముందు మంచుకొండల్లో పని చేయాలి అంటే ఇప్పుడు మంచుకొండల్లో పని చేయాలి అంటే ఇప్పుడు మీ దగ్గర ప్రతిదానికి ఎక్విప్మెంట్ ఉంది, ఓకే. ఈజీగా మీరు ఎక్కగలగడానికి. అంటే ఇంతకుముందు ఒక షూ బరువు మంచుకొండల్లో వేసుకునేది 3-3.5 కేజీలు ఉంటే టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఏమైంది, అది 1.5 కేజీకి లైట్ వెయిట్ వచ్చేసి. లైట్ వెయిట్ వచ్చేసినాయి. మా సీనియర్స్కి మేము ఎందుకు రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తామంటే ఫస్ట్ విషయం ఏంటి అంటే వాళ్ళే మాకు అన్నీ నేర్పించారు. రెండో విషయం ఏంటి అంటే మేము ఇప్పుడు ఫైట్ చేస్తున్న కండిషన్స్ కన్నా తీవ్రమైన కండిషన్స్లో వాళ్ళు ఫైట్ చేశారు. ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు మాకు ఉంటుంది. వాళ్ళు మాకు గురువులు. వాళ్ళు ఏదైతే ఫౌండేషన్ వేశారో దాని మీదే ఇప్పుడు వరకు ఇండియన్ ఆర్మీ నడుస్తుంది. ఇప్పుడు నుంచనే కాదు, ముకుంద్ గారని కాదు, అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ ఇండియా అయ్యాము అప్పటి నుంచి ఎన్ని వార్స్ జరిగినాయి, ఎంతమంది. ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎలాగుంటుంది, మీకు P&L స్టేట్మెంట్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ అండ్ లాసెస్. మహా అయితే ఏం పోతుంది, డబ్బు పోతుంది. కానీ ఇక్కడ ఒక తప్పు జరిగితే మీది ఏం పోతుంది, మీది ప్రాణం పోతుంది. సో ఇక్కడ ఏదైనా కానీ మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా విషయాలు చూసుకుంటే తప్ప మీ లాసెస్ మినిమం ఉండవు. ఓకే. సో ఎవ్రీ టైమ్ వీ డూ ఏ మిస్టేక్ వీ పే విత్ బ్లడ్. ఓకే. సో ఆ విషయం అన్నది మేము ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే మా సీనియర్స్ కానీ మా ముందు తరాల వాళ్ళు కానీ ఎవరైనా ఆర్మీలో ఉన్నా వాళ్ళు ఏవైతే చేశారో వాళ్ళు చేసిన ప్రతి ఇంతకుముందు కండిషన్స్ ఎలాగుండేవి, మీరు ఎక్విప్మెంట్ అంటే ఒకవేళ గన్స్ తీసుకున్నా కానీ లేకపోతే టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ తీసుకున్నా కానీ ట్యాంక్స్ తీసుకున్నా కానీ ఫ్లైట్స్ తీసుకున్నా కానీ జెట్స్ తీసుకున్నా కానీ ఇప్పుడున్నంత సొఫిస్టికేటెడ్గా ఇంతకుముందు ఉండేవి కాదు. ఇంతకుముందు మనుషులు కూడా ఎలాగ ఉండేవాళ్ళు. మీరు 1962 ఒకసారి చైనా క్యాంపెయిన్ మనం చూసుకోవాలి. అవును. అక్కడ మనం ఉన్న సోల్జర్స్ చాలా తక్కువ మంది, మనకి అగేన్స్ట్గా వచ్చిన చైనీస్ సోల్జర్స్ చాలా మంది. అందరూ చనిపోయారు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ ప్లేస్ వదిలిపెట్టి వెనకాలకి పారిపోయి రాలేదు. అది ఇండియన్ ఆర్మీ. సో ఆ డిఎన్ఏ అనేది అప్పటి నుంచి రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం మేజర్ ముకుంద్ వరదరాజన్ గారిని తీసుకున్నాం. ఆయనకి టెర్రరిస్ట్ అక్కడ కనపడ్డారు, టెర్రరిస్ట్తో ఆయన ఫైట్ చేశారు. ఆయన వెనక్కి ఎక్కడన్నా ఒగ్గారా? నాకు బుల్లెట్లు తగిలినాయి అన్న తెలిసిన తర్వాత కూడా ఆయన ఫైట్ చేసి టెర్రరిస్ట్ని చంపారు. ఓకే. అవును. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే శత్రువు ఎంత పవర్ఫుల్ ఉన్నా కానీ మన సంకల్పం ఎలాగ ఉండాలి అంటే ఈ దేశాన్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడు, నేను ప్రతిజ్ఞ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి అన్న ప్రిన్సిపల్ అనేది ఆర్మీలో చాలా 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 ఫస్ట్ రోజు నుంచి మీకు ఇంగ్రెయిన్ చేస్తారు. అలాంటి అటాక్ చూసారా మీ రియల్ లైఫ్ లో? అంటే మీరు నేను ఫేస్ చేసినవి ఉన్నాయా? ఉన్నాయి. లైక్ మీరు అన్నారు బుల్లెట్ తగిలినా కానీ శత్రువును చంపాలన్నదే ఆయన ధ్యేయం. అంతే. శత్రువును చంపి బయటకు వచ్చి ఇలా ఒక సింబల్ చెప్తారు ఆయన. వావ్! ఆ సీన్ చూస్తుంటే థియేటర్ లో అసలు గూస్బంప్స్ అండి. అలా చెప్పి ఆయన పడిపోతారు కదా. ఆయన అందులో ఆపరేషన్లు కూడా జరిగింది ఏంటి అంటే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ. అవును. ఆయన బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు ఆయనకి నిజంగా బుల్లెట్స్ తగిలినాయని. ఆయన ఇంకొకళ్ళకి ఆయన నొప్పి కూడా తెలియనివ్వలేదు. ఆ తర్వాత ఆయనకి ఎప్పుడైతే నేను టెర్రరిస్టులు అందరినీ చంపేశాను అని కన్ఫర్మేషన్గా ఆయన కన్ఫర్మ్ అనిపించిందో ఆ తర్వాత ఆయన కింద పడ్డారు. సో నేను అదే చెప్తుంది, మీ రియల్ లైఫ్ లో చూసారా, ఫేస్ చేశారు అలాంటివి? ఫేస్ చేశాను నేను. Okay. కాశ్మీర్లో సేమ్ అదే రాష్ట్రీయ రైఫిల్స్ దేనిలో అయితే మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు సర్వ్ చేశారో నేను కూడా అందులోనే సర్వ్ చేశాను. బెటాలియన్స్ వేరు, కాకపోతే బేసికలీ రాష్ట్రీయ రైఫిల్స్ అనేది కాశ్మీర్లోనే డిప్లాయ్ అయి ఉంటుంది. అది యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ ప్యూర్లీ రాష్ట్రీయ రైఫిల్స్ అంటే. ఓకే. ఈవెన్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్. ఏంటి రాష్ట్రీయ రైఫిల్స్ అంటే ఏంటండి అసలు? ఇప్పుడు 1990లో ఎప్పుడైతే కాశ్మీరీ పండిట్స్ అందరూ వెళ్ళిపోయారు, పలాయనం చేశారు మన కాశ్మీర్ వ్యాలీ నుంచి. ఓకే. ఆ తర్వాత అక్కడ టెర్రరిజం బాగా పెరిగిపోయింది. ఆ టైంలో నేను మీకు ఒక విషయం చెప్తాను. కాశ్మీరీస్ది ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి ఉంటుంది వింటర్స్లో వేసుకునేది, దాన్ని ఫేర్ అని అంటాం. ఇప్పుడు మీ కుర్తా ఉంది కదా, ఈ కుర్తానే ఇంకా కొద్దిగా లాంగ్గా ఉంటుంది, దాన్ని వూల్తో తయారు చేస్తారు. ఓకే. ఇప్పుడు వింటర్స్లో ఏమవుతుంది, కాశ్మీర్ లాంటి ప్లేస్లో మనకి మంచు ఎక్కువ పడుతుంది. సో లోకల్స్ ఏం చేస్తారంటే ఒక బుట్ట ఉంటుంది, ఒక బుట్ట తయారు చేసుకుంటారు, కాంగడి అంటారు దాన్ని. అందులో బొగ్గులు నింపుకొని వాళ్ళు 2 చేతులు ఆ కుర్తా లోపల పెట్టుకొని, అది కొద్దిగా లూజ్గా ఉంటుంది. సో లోపల ఇలా కాంగడి పట్టుకొని తిరుగుతారు బయటకు వెళ్ళేటప్పుడు, కొద్దిగా వేడి అంటే హీటర్ లాగా అది. సో 1990sలో ఈ కాశ్మీరీ పండిత్ ఎక్స్పోడస్ అయిపోయిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో వెపన్స్ ఎంత ఓపెన్గా తిరిగేవి అంటే కాంగడి బదులు టెర్రరిస్టులు AK-47 పెట్టుకొని తిరిగేవాళ్ళు.
టెర్రరిస్టులు. టెర్రరిస్ట్ Okay. AK-47 అలాగా ఆ ఫేరన్ లోపల పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఓకే. ఎక్కడన్నా ఆర్మీ వాళ్ళు కనపడినా, ఎక్కడన్నా సివిలియన్స్ కనపడినా కానీ వాళ్ళు అటాక్ చేయాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జస్ట్ వాళ్ళ కుర్తా ఇలా పైకనేవాళ్ళు, కింద ఆల్రెడీ AK-47 ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆర్మీ అనేది సివిల్ లైఫ్లోకి ఎప్పుడు వస్తుంది? మామూలుగా ఆర్మీ పని ఏంటి? బోర్డర్స్ని మీరు సంరక్షించుకోవడం ఆర్మీ యొక్క పని. అలాంటి ఆర్మీ మీకు సివిల్ స్ట్రీట్స్లో ఎప్పుడు కనపడుతుంది అంటే, ఫస్ట్ పోలీస్ ఫెయిల్ అయింది అనుకోండి. పోలీస్ ఫెయిల్ అయిన తర్వాత ఎవరిని పిలుస్తాం మనం? సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ని పిలుస్తాం. లైక్ సిఆర్పిఎఫ్, వీళ్ళని పిలుస్తాం మనం. సిఆర్పిఎఫ్ అంటే ఏంటి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. స్టేట్ పోలీస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు సిఆర్పిఎఫ్ వస్తుంది. ఎప్పుడైతే సిఆర్పిఎఫ్ కూడా ఫెయిల్ అవుతుందో, అంటే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో, ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ని కంటైన్ చేయలేకపోతారో, దెన్ ఆర్మీ కమ్స్ ఇన్. సో అలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఆర్మీ ఏమనుకుంది అంటే, కశ్మీర్లో మనకి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కావాలి, విచ్ ఓన్లీ ఫైట్స్ అగేన్స్ట్ టెర్రరిజం. వాళ్ళకి ఇంకా ఏం పని లేదు. వాళ్ళ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, మళ్ళీ రాత్రి మీరు హంటింగ్ మొదలు పెడితే తెల్లవారుజాము వరకు ఒకటే పని. రాష్ట్రీయ రైఫిల్స్ ఏంటి అంటే అప్పుడు వచ్చిన బెటాలియన్స్, ప్యూర్లీ ఫర్ యాంటీ టెర్రరిజం అండ్ యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్స్. ఓకే. యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి అంటే, మనకి ఎక్కడైతే కశ్మీర్లో మనం బార్డర్ చూసుకుంటే అది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు, దాన్ని మనం ఎల్ఓసి అంటాం. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి ఎవరైతే టెర్రరిస్ట్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళని చంపడం కోసం, ఎవరైతే జనాలు కశ్మీర్లో పుట్టి పెరిగినా కానీ వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి టెర్రరిస్ట్ లాగా మారిపోతుంటే వాళ్ళని చంపడం కోసం పుట్టిన బెటాలియన్సే రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్స్. ఓకే. సో రాష్ట్రీయ రైఫిల్స్ ఫర్ ద లాస్ట్ 35 years వాట్ ఇట్ హ్యాస్ డన్ ఈజ్ ఇట్ జస్ట్ క్లీన్డ్ కశ్మీర్ ఫ్రమ్ టెర్రరిజం. కశ్మీర్లో ఎక్కడ ఏ అటాక్ జరిగినా మీకు అందరికన్నా ఫస్ట్ కనపడేది రాష్ట్రీయ రైఫిల్స్. అవును. వాళ్ళ పని ఏంటి అంటే, మా పని ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునే వరకు ఇట్స్ జస్ట్ హంటింగ్ టెర్రరిస్ట్. మాకు దానికన్నా వేరే పనే ఉండదు. ఎందుకంటే మీరు అన్నట్లుగా మిలిటరీ ఆర్మీ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో చాలా వరకు మనం రీసెంట్ గా చూసుకుంటే వైనాడ్ కూడా ఫ్లడ్స్ లో ఆ బ్రిడ్జి అనేది 48 hours లో దాన్ని బిల్డ్ చేసి, నేను అక్కడికి లైవ్ చేయడానికి వెళ్ళాను. ఓ మై గాడ్, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్ ఆ రోజు కళ్ళతో చూశాను సార్. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నేను ఎప్పుడైతే నా ట్రైనింగ్ అయిపోయిందో, నేను చెప్పాను కదా ఇందాక మీకు, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రెజిమెంట్స్ చూస్ చేసుకోవడానికి వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. నాకు పేరెంట్ రెజిమెంట్ అంటే నా పేరెంట్ యూనిట్ ఏదైతే ఉందో అది 53 ఇంజనీర్ రెజిమెంట్. బేసిక్గా వాట్ ఈజ్ ఇంజనీర్ రెజిమెంట్ ఇండియన్ ఆర్మీలో? నేను అందరికీ ఒక విషయం చెప్పేది ఏంటి అంటే, ఎస్పెషల్లీ మన స్టేట్లో ఎక్కువ మందికి ఎవరికైతే ఆర్మీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి నేను మీకు చెప్తుంది ఏంటి అంటే, మీరు బీటెక్ చేస్తే ఇట్స్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు ఓన్లీ వర్క్ ఫర్ కార్పొరేట్. ఆర్మీలో కూడా మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆర్మీలో కూడా మీకు ఇంజనీర్స్ ఉంటారు, అన్ని రకాల ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు మొన్న బ్రిడ్జ్ కట్టారు, ఆ బ్రిడ్జ్ కట్టాలి అంటే మీకు ఎలా కనపడుతుంది? మీకు ఉట్టి స్ట్రెంగ్త్ కనపడుతుంది. మీకు సివిల్ ఇంజనీర్స్ కావాలి. మాకేం కనపడుతుంది? ఒక సివిల్ ఇంజనీర్ ఎవరైతే ఆర్మీలో ఉన్నారో హీ ఈజ్ ఆల్సో ఏ కాంబటెంట్, యూనిఫామ్లోనే ఉంటారు. అదొక స్కిల్. ఎలాగంటే ఫస్ట్ మనం గ్యాప్ మెజర్ చేస్తాం, ఎంత గ్యాప్ ఉంది, ఎంత బ్రిడ్జ్ కట్టాలి, దానికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత బ్రిడ్జ్ అనేది మీకు దాని కాంపోనెంట్స్లో వస్తాయి, చిన్న చిన్న కాంపోనెంట్స్లో వస్తే దాన్ని మీరు కట్టుకుంటూ వెళ్తారు. దానికి మీకు లోడ్ కావాలి. సో యూ హ్యావ్ టు ఫస్ట్ క్యాలిక్యులేట్. ఎందుకంటే ఆర్మీ చేసే ప్రతి పనికి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఇంత టైంలో మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పి. సో మీరు ఎక్కడి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తారా అంటే, ఒక్కొక్క ప్యానెల్ బరువు ఎంత ఉంది, ఒక ట్రక్లో ఎన్ని ప్యానెల్స్ వస్తాయి, మనకి ఎన్ని ట్రక్లో ఎన్ని ప్యానెల్స్ కావాలి, ఆ ట్రక్స్ అన్ని ఎంత దూరం నుంచి రావాలి, దానికి ఎంత టైం పడుతుంది, ఈ లాజిస్టిక్స్ అన్ని మనం సెట్ చేసుకుంటాం ఫస్ట్. ఈ లాజిస్టికల్ ఒకవైపు పక్కన పెడితే, దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ వచ్చిన కాంపోనెంట్స్ అన్నిటిని మనం కట్టుకొని దాన్ని పట్టుకొని దాంతో మనం బ్రిడ్జ్ ఎలా కడుతున్నాం. ఇక్కడ మీకు టెక్నికల్ మైండ్ సెట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ వచ్చిన కాంపోనెంట్స్ అన్ని మీకు మెకానికల్గా కాదు, మీరు ఫిజికల్గా ఉన్న సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తి ఆ ప్యానెల్స్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసి మీరు ఒక బ్రిడ్జ్ కడతారు. ఇక్కడ మీకు ఏం అవసరం ఉంటుంది? మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. సో ఆర్మీ అంటే జనరల్గా ఒక పర్సెప్షన్ ఏంటి సివిల్ వరల్డ్లో అంటే, వీళ్ళు బార్డర్స్ దగ్గర ఉంటారు అని తప్ప లోపల ఎలాగుంటుందో ఎక్కువ మంది తెలియదు. లోపల ఎలాగుంటుంది అంటే, మీకు లాజిస్టిక్స్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చేశారు, మీరు సివిల్ ఇంజనీర్ చేశారు, ఆర్మీలో మీ ఉపయోగం ఉంటుంది. మీరు కంప్యూటర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీకి కూడా ఆర్మీ సాఫ్ట్వేర్స్ కావాలి. ఆర్మీ సాఫ్ట్వేర్స్ మీద ఎవరు అటాక్ చేయకుండా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కావాలి. ఆ తర్వాత మీకు ఆర్మీ కోసం టెలికమ్యూనికేషన్స్ కావాలి. ఆ తర్వాత మీకు ఆర్మీ కోసం మెకానికల్ ఇంజనీర్స్ కావాలి. సో ఇంజనీరింగ్ ఉన్న ప్రతి స్ట్రీమ్, ఇప్పుడు మీరు వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 చూసుకున్నా కానీ
జర్మన్స్ ఎందుకు మనకన్నా చాలా అంటే ఆ టైంలో చాలా అడ్వాన్స్డ్ ఆర్మీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజికల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో మెషిన్స్ ఎక్కువ కనిపెట్టేవాళ్ళు, గన్స్ ఎక్కువ కనిపెట్టేవాళ్ళు. ఈ గన్ అనేది అట్ ది ఎండ్ మెషిన్ కదా, మీకు ఇంజనీర్స్ లేకుండా మెషిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో మీరు ఇంజనీర్స్ అయినా, మీరు డాక్టర్స్ అయినా, మీరు లాయర్స్ అయినా, మీరు టీచర్స్ అయినా, మీ అందరికీ ఆర్మీలో స్కోప్ ఉంది. ఆర్మీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ యూ గో అండ్ ఫైట్. అందులో ఆర్మీలో బేసిక్గా 3 వింగ్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఏంటి అంటే ఫైటింగ్ ఫోర్సెస్, ఆ తర్వాత మీకు టెక్నికల్ ఫోర్సెస్ ఉంటాయి, ఆ తర్వాత మీకు లాజిస్టికల్ యూనిట్స్ కూడా ఉంటాయి. సో ఈ 3 ఒక సింక్రనీలో పని చేసినప్పుడే మీకు ఒక టాస్క్ అనేది మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు కమింగ్ టు అమరంలో సార్, ఇప్పుడు కాశ్మీర్ లో పాపులేషన్ ఎంత ఉంటుంది అసలుకి? ఆల్మోస్ట్ ఒక మీకు 1 CR అనుకోవచ్చు. 1 CR ఉంటుంది. 1 CR వరకు ఉంటుంది. 1 CR ఉంటే ఇప్పుడు ఆ కాశ్మీర్ లో ఎప్పుడైతే మనం అటాక్ చేయాలని వెళ్ళినప్పుడు, మన ఇండియన్ ఆర్మీ వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎందుకని వీళ్ళని అటాక్ చేయటం అసలుకి? అంటే రాళ్లతో స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ ఇప్పుడు ఆర్టికల్ కళతో చూసారా ఇవన్నీ? మీ మీద జరిగాయి ఈ అటాక్స్? నా మీద జరిగినాయి. ఆర్టికల్ 370 తర్వాత చాలా వరకు తగ్గినాయి, కానీ దాని ముందు చాలా ఫ్రీక్వెంట్ గా అయ్యేది. ఓకే. ఇప్పుడు ఎలా ఉండేది అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలాగుండేది అంటే, మీరు మూవీస్ లో కానీ లేకపోతే న్యూస్ లో ఎప్పుడైనా మీరు కాశ్మీర్లో ఏదైనా న్యూస్ వస్తే మీరు చూడండి, ఎవ్రీ ఆర్మీ వెహికల్ హ్యాస్ అ గ్రిల్. ఓకే. విండో ఏదైతే మనది విండ్షీల్డ్ ఉంటుందో దాని మీద గ్రిల్ ఉంటుంది. ఆ గ్రిల్ ఎందుకు ఉంటుంది అంటే, ఒకప్పుడు స్టోన్ పెల్టింగ్ చాలా ఎక్కువ ఉండేది కాశ్మీర్లో. ఇప్పుడు ఈ మధ్య చాలా తగ్గిపోయింది, కానీ ఆల్మోస్ట్ ఒక 2005, 2006 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2017, 2018 వరకు, ఈవెన్ ఆర్టికల్ 370 వరకు కూడా ఎక్కడన్నా ఏదన్నా ఆపరేషన్ జరిగితే అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, మసీద్ నుంచి కాల్ చేయడం కానీ, అంటే అక్కడ స్పీకర్స్ ఉంటాయి కదా మసీద్లో, ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, ఈ ఆపరేషన్ని మీరు ఆపాలి అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని గుంపులుగా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత స్టోన్ పెల్టింగ్ చేయించేవాళ్ళు. ఆపరేషన్స్ సెపరేట్ టీమ్ ఉంటుంది దానికి. సపరేట్ టీమ్ అంటే ఇంకా మీరు ఎలా చూసుకోవాలి, అక్కడ ఇంతకుముందు అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు లాస్ట్ 35 years నుంచి చూసుకుంటే కాశ్మీర్లో దే హ్యాస్ బిన్ కంటిన్యూస్ వైలెన్స్. ఇంత వైలెన్స్ ఉన్నప్పుడు మీకు ఇంకా వేరే ఏం ఆపర్చునిటీస్ అక్కడ లేవు. అలాంటి టైంలో జనాలకి డబ్బులు కావాలి. డబ్బులు వీళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వస్తాయి, అక్కడ లోకల్ గా ఎవరైతే హ్యాండ్లర్స్ ఉంటారో వాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు రోజుకి నీకు 500 రూపాయలు అన్నట్టు పంచి వాళ్ళ చేత స్టోన్ పెల్టింగ్ చేయించడం, ఇవన్నీ చేయించేవాళ్ళు. ఓకే. ఆర్టికల్ 370 ఎప్పుడైతే తీసేశారో అప్పటి నుంచి కొద్దిగా కాదు ఆల్మోస్ట్ తగ్గిపోయిందని, ఇప్పుడు 90% తగ్గిందని చెప్పుకోవచ్చు. 95% వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత గవర్నమెంట్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఎ లాట్. అక్కడ కొత్త విషయాలు తీసుకురావడం, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, దీనివల్ల డ్రగ్స్ మీద కొద్ది కంట్రోల్ తీసుకురావడం. దీనివల్ల ఏమవుతుంది అంటే, జనాలు కొత్త ఆపర్చునిటీస్ అన్ని వెతుక్కోవడంలో బిజీ అయిపోయి ఎవరు ఇప్పుడు స్టోన్ పెల్టింగ్ చేయట్లేదు. ఇంతకుముందు జనాల దగ్గర ఏం ఉండేది కాదు కాబట్టి, అక్కడ కంటిన్యూస్ గా టెర్రరిస్ట్ అటాక్ అవుతుంటే టూరిజం కూడా ఎక్కువ ఫ్లరిష్ అవ్వదు కాబట్టి వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళు స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూలో ఒక రకంగా ఉంటుంది, కాశ్మీర్ లో ఒక రకంగా ఉంటుంది. మీరు జమ్మూ కాశ్మీర్ ని మొత్తం అర్థం చేసుకోవాలంటే, మీరు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అలాగుందో దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఎక్కడైతే మనకి రాయలసీమ ఉందో, అంటే నేను మీకు ఓరియంటేషన్ చెప్తున్నాను రఫ్ గా, రాయలసీమ ఎక్కడైతే ఉందో దాన్ని మీరు జమ్మూ అనుకోండి, తెలంగాణ ఎక్కడైతే ఉందో దాన్ని మీరు కాశ్మీర్ అనుకోండి, ఓకే, కోస్తా ఆంధ్ర ఎక్కడైతే ఉందో దాన్ని మీరు లద్దాఖ్ అండ్ కార్గిల్ అనుకోండి. ఇందులో మనకి జమ్మూలో ఏంటి అంటే ఇట్స్ ఎ మిక్స్డ్ పాపులేషన్. మీకు హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, ఆ తర్వాత గుజ్జర్స్, బకర్వాల్స్ అని చెప్పి వీళ్ళు నొమాడిక్ అనమాట. నొమాడిక్ అంటే గొర్రెలు కాచుకునే వాళ్ళు. ఓకే. వీళ్ళు ఒకే చోట ఉండరు, వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు వాళ్ళ గొర్రెలతో పాటు, వాళ్ళ టెంట్స్ తీసుకొని. ఇలాంటి కమ్యూనిటీస్ అన్ని కలిసిమెలిసి ఉంటారు జమ్మూలో. ఓకే. అదే మీరు కాశ్మీర్లోకి వస్తే, కాశ్మీర్లో ఇట్స్ ఆల్మోస్ట్ 97 to 98% ముస్లిం పాపులేషన్. ఓకే. ఆ తర్వాత మీకు లద్దాఖ్ లో ఏంటంటే మళ్ళీ మీకు బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంది, ముస్లిం పాపులేషన్ మిక్స్ ఉంది, అక్కడ హిందూ పాపులేషన్ అ లిటిల్ బిట్. ఓకే. సో ఇది బేసిక్ గా ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ కంపోజిషన్ మీరు చూసుకుంటే ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఏంటి అంటే ఇది. ఓకే. సో జమ్మూలో మనకి ఇంటర్నల్ గా పెద్ద ఏమి ఇష్యూ ఏం లేదు. జమ్మూలో కూడా ఇప్పుడు రీసెంట్ గా అటాక్స్ స్టార్ట్ అయినాయి, కానీ అవన్నీ పాకిస్తాన్ నుంచి ఇటువైపు ఎంటర్ అయిన వాళ్ళు చేస్తున్న అటాక్స్ అవి. కానీ కాశ్మీర్లో మీరు చూసుకుంటే ఏంటి అంటే, కాశ్మీర్లో మేము టెర్రరిస్ట్ని 2 రకాలుగా డిఫైన్ చేస్తాం. మేము ఐటీ అంటాం, లేకపోతే ఎఫ్టీ అంటాం. ఐటీ అంటే ఇండియన్ టెర్రరిస్ట్, ఎఫ్టీ అంటే ఫారెన్ టెర్రరిస్ట్. దీని అర్థం ఏంటి అంటే, ఇండియన్ టెర్రరిస్ట్ని మేము ఎవరిని అంటాం అంటే, ఎవరైతే కాశ్మీర్లో పుట్టి పెరిగి ఒక ఏజ్ వచ్చిన తర్వాత టెర్రరిజం జాయిన్ అవ్వాలని చెప్పి టెర్రరిజం జాయిన్ అవుతాడో అతన్ని మనం ఇండియన్ టెర్రరిస్ట్ అంటాం. ఓకే. ఎవరైతే పాకిస్తాన్లో పుట్టి పెరిగి
లేకపోతే వేరే ఏ కంట్రీలో అన్న పుట్టి పెరిగి అక్కడ టెర్రరిజం అదంతా అలవాటు చేసుకొని ఇండియాలోకి వచ్చి అటాక్ చేయాలనుకుంటున్న వాళ్ళని మనం ఫారెన్ టెర్రరిస్ట్ అంటాం. ఫర్ Okay. ఎగ్జాంపుల్ కసబ్ వచ్చాడు. కసబ్ ఈజ్ ఎ ఫారెన్ టెర్రరిస్ట్. ఎందుకంటే కసబ్ పాకిస్తాన్ నుంచి వచ్చాడు, ఇండియన్ కాదు కాబట్టి. అదే ఒకవేళ ఇంతకుముందు మనం 2017, 2016 ఆ టైంలో బురన్ వానీ అనే పేరు బాగా వినపడింది కాశ్మీర్. అవును. బురన్ వానీ ఈజ్ అన్ ఇండియన్ టెర్రరిస్ట్. తను పుట్టి పెరిగిందంతా కాశ్మీర్లో, కానీ తను టెర్రరిజం జాయిన్ అవ్వడానికి తను పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి తను టెర్రరిస్ట్ అయ్యాడు. ఓకే. ఎప్పుడైనా మీరు కసబ్ తో సంబంధించిన అటాక్స్ తో మీరు కసబ్- పార్టిసిపేషన్ చేశారా? కసబ్ అనేది చాలా ముందు విషయం అండి. ఒక అప్పట్లోనే- పాపని గన్తో షూట్ చేశాడు కదా, చాలా మందిని షూట్ చేశారు కసబ్. బాంబేలో అనుకుంటా. అది కసబ్ది జరిగినప్పుడు 26/11 జరిగినప్పుడు నేను కాలేజ్ 26/11 నేను కాలేజ్ లో ఉన్నా. దాని తర్వాత నేను తైకో ఆమె- ఎక్కడో తగిలింది అది. మీరు ఇప్పుడు 26/11 చూసుకుంటే అది ఎలా జరిగింది. మీరు ఒక రైల్వే స్టేషన్ లో అందరు ఉన్నారు, వాళ్ళు రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అయ్యారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కాల్ చేశారు. ఆ తర్వాత నారిమన్ పాయింట్ కానివ్వండి, అక్కడ బేకరీ ఒకటి ఉండేది అందులో కానివ్వండి. అంటే టెర్రరిస్ట్ పబ్లిక్ ఏంటంటే ఫైర్ చేసినప్పుడు ఎవరికి ఏది తగులుతుంది ఎయిమ్ చేసి ఫైర్ చేయరు. ఇలాంటి పబ్లిక్ స్పేసెస్ లో ఏదైనా అల్లకల్లోలం చేయాలంటే కళ్ళు మూసుకొని వాళ్ళు ఫైర్ చేసినా కానీ ఎవరికొకళ్ళు తగులుతుంది, పబ్లిక్ స్పేస్ కాబట్టి. సో అలాగా ఆ ఒక్క పాపే కాదు, చాలా మంది చాలా కోల్పోయారు, చాలా మంది చనిపోయారు కూడా, చాలా మందికి చాలా ఇంజురీస్ అయినాయి, బుల్లెట్ ఇంజురీస్. ఈవెన్ తాజ్ హోటల్ మొత్తం అక్కడ కూడా చాలా మంది ఇంజూరీ అవును, అయ్యారు. అవును. మన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారు, ఆయన కూడా అందులోనే చనిపోయారు. అవును. సో అది 26/11. ఈవెన్ ఆ అమ్మాయికి కూడా గవర్నమెంట్ ఒక 10 lakhs ఏదో ఎడ్యుకేషన్ కి ఒక ఫ్రీగా ఇల్లు కూడా ఇస్తానని చెప్పింది అనుకుంటా. అప్పుడు ఇచ్చిందో ఇవ్వలేదో కానీ. ప్రామిసెస్ అనేవి పొలిటీషియన్స్ చేస్తూ ఉంటారు, అది మరి పొలిటీషియన్స్ చూడాలి వాళ్ళు ఆ ప్రామిసెస్ ఎంత Okay. ఫుల్ఫిల్ చేస్తున్నారు అన్నది. ఓకే. ఇప్పుడు కాశ్మీర్ లో 1 crore పాపులేషన్ కదా, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి అక్కడ? కశ్మీర్ లో మీరు బేసిక్ గా చూసుకుంటే అక్కడ 2 మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి రెండే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఫస్ట్ మీకు టూరిజం, చాలా మంది కశ్మీర్ కి టూరిజం కోసం వెళ్తారు. మీకు కాశ్మీర్ తెలిసిందే. యాపిల్ ఎంత ఫేమస్. ఆ తర్వాత మీకు మన దాన్ని ఏమంటారు, అక్కడ క్యాష్ క్రాప్స్ అనేవి. నేను మీకు ఒక విషయం చెప్తాను, నేను ఎక్కడైతే నా రూమ్ ఏదైతే ఉండేదో దాని బయట చాలా గులాబీ మొక్కలు ఉండేవి, వైల్డ్ రోసెస్. ఎవరు దాని నీళ్లు కూడా పోసేవాళ్ళు కాదు, కానీ ఒక్కొక్క గులాబీ నా అరచేతి అంత గులాబీలు పూసేవి, ఎవరు అవునా? పట్టించుకోకపోయినా. సో అక్కడ బేసిక్ గా ఏంటంటే సాయిల్ బాగా ఫర్టైల్. సో మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ది కాస్ట్లియస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి, కేసర్, కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు కేజీ మీకు మంచిది కావాలంటే కోట్లలో ఉంటుంది. 1.5 lakh 2 lakhs ఒక కేజీ ఉంటుంది కుంకుమ పువ్వు. సో అక్కడ కుంకుమ పువ్వు పండుతుంది. టన్స్ వస్తుంది మనకి కోట్లలో ఇక్కడికి. అవును. కుంకుమ పువ్వు కశ్మీర్ తర్వాత మళ్ళా పండేది ఎక్కడ అంటే ఇరాన్ లో, ఈ మధ్యలో ఇంకెక్కడ పండదు. సో అది ఉంది. ఆ తర్వాత మీకు ఆల్మండ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వాల్నట్స్ ఉన్నాయి, ఆ తర్వాత మీకు యాపిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్యాష్ క్రాప్స్ అనేవి అక్కడ చాలా ఉన్నాయి. ఆర్చర్డ్స్ చాలా ఉంటాయి మీకు సౌత్ కాశ్మీర్ లో చూసుకుంటే. మీరు ఈవెన్ ఇప్పుడు అమరన్ గురించి మాట్లాడారు కదా, ఆ ఆపరేషన్ కూడా దాన్ని ఏమంటారు యాపిల్ ఆర్చర్డ్స్ లోనే జరిగింది అసలు ఆపరేషన్. ఓకే. సో యాపిల్ ఆర్చర్డ్స్ లో చాలా మంది టెర్రరిస్ట్ దాక్కొని ఉంటారు. ఇప్పుడు మనకి పొలాలు ఉంటాయి కదా, ఇక్కడ పొలాల్లో ఏంటంటే ఎవరన్నా నుంచుంటే మీకు ఈజీగా కనపడతారు. అదే యాపిల్ తోటల్లో ఏంటంటే మీరు ఎంతమంది టెర్రరిస్టులు అక్కడ ఉన్నా కానీ అక్కడ కనపడరు. వాళ్ళకి ఈజీగా క్యామోఫ్లాజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అక్కడ. ఓకే. సో ఇది బేసిక్ గా వాళ్ళు వాళ్ళ వృత్తులు ఏవైతే ఉన్నాయి, మళ్ళీ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగుంటాయి, ఆర్ట్ చాలా ఫేమస్ కాశ్మీర్ది. ఓకే. సో బేసిక్ గా వీటి మీద డిపెండ్ అవుతారు. ఎప్పుడైతే టెర్రరిజం బాగా ఎక్కువ ఉన్న టైంలో టూరిజం అనే దానికి అన్నిటికన్నా ఫస్ట్ దెబ్బ పడుతుంది. ఆ తర్వాత ఎక్కడైతే నేను చెప్పాను కదా ఇందాక, వీళ్ళు యాపిల్ ఆర్చర్డ్స్ లో కూడా చాలా టెర్రరిస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఫార్మింగ్ మీద కూడా దెబ్బ పడుతుంది. సో లాస్ట్ 35 years ఎప్పుడైతే 1990లో కాశ్మీరీ పండిట్స్ బయటికి వెళ్ళిపోయారో కాశ్మీర్ నుంచి, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఆల్మోస్ట్ 34-35 years నుంచి అక్కడ శాంతి అనేది లేదు. సో బేసిక్ గా మీరు కాశ్మీర్ ని చూసుకుంటే ఒక ప్రాంతం ఏదైతే లాస్ట్ 35 years నుంచి వైలెన్స్ లో ఏదైతే ఉందో ఆ ప్రాంతం కాశ్మీర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు పుల్వామా కట్టినప్పుడు మీరు ఉన్నారా? పుల్వామా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఓకే. నేనున్న ప్లేస్ నుంచి హార్డ్లీ 8 to 9 kilometers దూరంలో అది జరిగింది. ఓకే. పుల్వామా. సో వీ వర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండర్స్. ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు చెప్తారు కదా కంటికి కట్టినట్టు కనిపిస్తుంది అని చెప్తాం కదా మనం. అది ఇప్పటికే పుల్వామా అని పేరు చెప్పుకోగానే మీకు అది వెంటనే మొత్తం నాకు వచ్చేస్తుంది అనుకుంటా సార్? అన్నిటికన్నా ఆ రోజు బాధ అనిపించిన విషయం ఏంటి అంటే, ఈవినింగ్ నేను ఒకసారి నా అకామిడేషన్కి రాగానే నాకు సిఆర్పిఎఫ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ రోజు 44 మంది సిఆర్పిఎఫ్ మన జవాన్లు చనిపోయారు. కాశ్మీర్లో అప్పట్లో పరిస్థితి ఎలాగా అంటే, మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక కొట్లో ఇండియా ఫ్లాగ్స్ కొనుక్కునే పరిస్థితి కాదు అప్పుడు. ఓపెన్ గా ఇండియా ఫ్లాగ్స్ కూడా అమ్మేవాళ్ళు కాదు. మేము మా దగ్గర కొన్ని రీజన్ ఏమైనా ఉందా సార్ దానికి? ఎందుకంటే టెర్రరిస్ట్ కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక షాప్ అనుకుందాం కాశ్మీర్లో, మీకు ఇండియా ఫ్లాగ్స్ పెట్టి అమ్మాలనే ఉంది, కానీ టెర్రరిస్ట్ కి తెలిసింది అనుకోండి మీ దగ్గర ఇండియా ఫ్లాగ్స్ ఉన్నాయి అని చెప్పి, వాడు ఎప్పుడు సైలెంట్ గా వచ్చి ఎప్పుడు మీ మీద ఫైర్ చేస్తాడో మీకు తెలియదు.
మీ మీదకి వచ్చినప్పుడు ఆర్మీ అక్కడే ఉంటది అని చెప్పి మేము గ్యారంటీ ఇవ్వలేం కదా. ఆర్మీ ఏంటి పెట్రోలింగ్ చేస్తా తిరుగుతూ ఉంటుంది. టెర్రరిస్ట్‌కి ఎంత టైం కావాలి? గట్టిగా వాడికి 3 to 4 సెకండ్స్ కావాలి. నేను చెప్పాను వాడు ఒక పిస్టల్ తీసుకొని వస్తాడు బైక్ మీద సైలెంట్‌గా. మీ షాప్ దగ్గరికి వస్తాడు, మీ మీద ఫైర్ చేస్తాడు, వాడు పారిపోతాడు. ఇండియా ఫ్లాగ్స్ అమ్ముతున్నాడని. అమ్ముతున్నా అని. సో దొంగతనంగా అమ్మాల్సిందే. అసలు అమ్మేవాళ్ళు కాదు ఎవరు. ఆ. ఫస్ట్ ఏంటంటే చాలా వరకు లోకల్ సెంటిమెంట్ ఇంతకు ముందు ఆర్టికల్ 370 ముందు టువర్డ్స్ పాకిస్తాన్ ఉండేది. మేము పాకిస్తాన్‌లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళ సంఖ్య, వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఒకప్పుడు ఓకే. కాశ్మీర్‌లో. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఎప్పుడైతే మనం కొద్దిగా డెవలప్‌మెంట్ చేసి మనం ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా నార్మల్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏంటంటే దే యూజ్డ్ టు ఓన్లీ థింక్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజియన్. మేము ముస్లిమ్స్, పాకిస్తాన్‌లో ఉన్నది కూడా ముస్లిమ్స్ కాబట్టి మేము పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోతాం. ఇది బేసిక్‌గా ఇప్పుడు 97% నేను చెప్పాను కదా ముస్లిం పాపులేషన్ అని. సో ఎక్కువ మంది అఫిలియేషన్ పాకిస్తాన్ వైపు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా అది ఆ మైండ్ సెట్ అనేది మారుతుంది ఆర్టికల్ 370 తర్వాత. సో అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే మేము ముందు నుంచే కొన్ని ఫ్లాగ్స్ మా దగ్గర పెట్టుకుంటాం. ఎప్పుడన్నా ఎవరైనా చనిపోవచ్చు, వాళ్ళ బాక్స్ మీద ఆ ఫ్లాగ్ కప్పాలి వాళ్ళ బాడీ మీద అని. కానీ ఏ రోజు కూడా మీరు ఒకే రోజు 44 మంది చనిపోతారని అనుకోరు కదా. ఆపరేషన్స్ జరుగుతాయి, ఒకళ్ళు చనిపోతారు, ఇద్దరు చనిపోతారు. మీరు ఇప్పుడు ముకుంద్ వరదరాజన్ గారిది చూడండి, ఆ రోజు ఇద్దరు చనిపోయారు, ఆయన బడ్డీ కదా. ఒకే రోజు 44 మెంబర్స్ చనిపోతారని ఏ బెటాలియన్ కూడా అనుకోదు. సో అలాంటి టైంలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉదయం 44 మంది చనిపోతే వాళ్ళ బాడీస్ది కూడా ఏం మిగలలేదు అసలు. మొత్తం గుజ్జు గుజ్జులాగా, అంటే ఇట్స్ ఐఈడి బ్లాస్ట్ అంటాం మేము. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. బేసిక్గా బాంబుని మేము ఐఈడి అంటాం. ఓకే. ఒక అతని కార్లో మొత్తం బాంబ్స్ ఫిక్స్ చేసుకొని సిఆర్పిఎఫ్ ఏదైతే బస్సు వెళ్తుందో ఆ బస్సును వచ్చి ఢీ కొట్టి అది డెటోనేట్ చేశాడు. సో బస్సు మొత్తం చల్లాచెదురైపోయింది, బాడీస్ అన్ని చల్లాచెదురైపోయినాయి. వాళ్ళ గౌరవ ప్రకారంగా వాళ్ళ కోసం ఒక బాక్స్ పెట్టి దాని మీద ఫ్లాగ్ కప్పారే కానీ వాళ్ళ ఇంటికి ఆ మనిషి కంప్లీట్ బాడీ, ఎవ్వరి బాడీ కూడా చేరలేదు. ఆ రోజు ఈవినింగ్ నాకు సిఆర్పిఎఫ్ ఫోన్ చేసి మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు నాకు బాధేసింది చాలా. అంటే నా మొత్తం మిలిటరీ కెరీర్లో నాకు అన్నిటికన్నా బాధేసింది అదే. దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ డే ఫర్ మీ. అది దానికి ఫస్ట్ టైం గ్రౌండ్ మీద దాన్ని చూడడం, మళ్ళీ ఈవినింగ్ ఇలాంటి ఫోన్ కాల్స్ రావడం కొద్దిగా టఫ్గా ఉంటుంది. కానీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అట్ ది ఎండ్. నిజంగా అనుకోం కదా 44 ఫ్లాగ్స్ ఒకేసారి అవసరం పడతాయి అని అనుకోరు. వాళ్ళ దగ్గర ఉండుంటాయి, వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయి, 5 ఉండుంటాయి, 6 ఉండుంటాయి. ఎవరైనా జమ్మూ నుంచి వస్తుంటే తెప్పించుకుందామని అని అనుకుంటారు, ఎవ్రీ వీక్ తెప్పించుకోవచ్చు కదా అన్నట్టు. కానీ ఒకే రోజు 44 ఫ్లాగ్స్ అవసరం పడతాయని వాళ్ళకు కూడా అనిపించుండి ఉండదు సిఆర్పిఎఫ్ వాళ్ళకు కూడా. బట్ ఒక్కళ్ళ బాడీ కూడా మీరు బాంబ్ బ్లాస్ట్ లో మీకు ఇంకా కష్టం కదా. అంటే మాంసం ముద్దలే రోడ్డు మీద అన్ని పడున్నాయి, వాటిని ఏరుకొని సిఆర్పిఎఫ్ వాళ్ళ బాక్సెస్ లో దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బాక్సెస్లో పెట్టి ఆ డిఎన్ఏని బట్టి వాళ్ళ పేర్లు రాయాలి. మీకు ఫేస్ లేదు ఐడెంటిఫై చేయడానికి ఎవరి బాడీ ఏంటి అన్నది. డిఎన్ఏ టెస్ట్ చేసి ఒక్కొక్క బాక్స్లో ఎంతైతే ఆ డిఎన్ఏకి సంబంధించిన ఫ్లెష్ మిగిలిందో ఆ ఫ్లెష్ పెట్టి దాని మీద వాళ్ళ పేరు రాసి దాని మీద ఫ్లాగ్ కప్పారు. పుల్వామాలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి ఇప్పటి వరకు బాడీస్ చేరలేదు, అంటే కంప్లీట్ బాడీ చేరలేదు, వాళ్ళ మాంసం ముద్దలే వెళ్ళింది. దానికి వాళ్ళు అంత్యక్రియలు చేశారు. మీ కళ్ళతో చూసారా ఘటన? నేను చూడలేదు, అయిపోయిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యాం. నేనున్న చోట నుంచి నేను చెప్పి వెళ్ళి చూసేసరికి ఎలా ఉంది సార్ అక్కడ అంతా? రోడ్డు మొత్తం మాంసం ముద్దులన్నీ పడిపోయి ఏమీ లేదు ఇంకా. మొత్తం మేము వెంటనే కార్డన్ ఆఫ్ చేసేస్తారు. ఇలాంటి ఇష్యూ ఏది జరిగినా కానీ ఇంకెవరిని సివిలియన్స్ నా ఏరియాలోకి రానివ్వకుండా మొత్తం మీరు సినిమాల్లో చూస్తుంటారు కదా, టేపింగ్ చేసేస్తారు ఏదైనా క్రైమ్ జరిగితే. అలాగే సేమ్ అక్కడ జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లోకి ఏ సివిలియన్ని రానివ్వకుండా మేము బ్లాక్ చేసేసాం. ఆ తర్వాత ఆ ప్లేస్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత, అంటే జరిగిన రోడ్ మీద ఆ సర్కిల్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మొత్తం రోడ్ మీద మాంసం ముద్దలు పడిపోయి సిఆర్పిఎఫ్ వాళ్ళు పాపం దాన్ని ఎత్తుకుంటున్నారు. ఒక్కొక్క మాంసం ముద్దని వాళ్ళు స్టోర్ చేయాలి, ఎందుకంటే ఇంటికి ఏదో ఒక గుర్తు పంపించాలి కదా ఆ బాడీని. సో అది ఆ రోజు గ్రౌండ్ మీద జరిగిన రియాలిటీ. జీవితంలో దేన్నైనా ఆపొచ్చు కానీ మీరు చావును ఆపలేరు. కానీ ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపించిందా, అంటే మిలిటరీ రైట్ చాయిస్ నాకు, అంటే మీకే కదా అందరికి అనిపిస్తుంది కదా ఆ టైంలో? లేదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యామిలీస్ అన్ని డిపెండ్ అయ్యి. ఆ సినిమాలో కూడా పిల్లనిచ్చే వాళ్ళు కూడా మిలిటరీ అంటే వద్దు అని, అంటే ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు కదా, మళ్ళీ నువ్వు తర్వాత వీడియోగా నేను చూడలేను చిన్న ఏజ్ లో అన్నట్టు, అంటే ఒక ఫాదర్ ఎమోషన్స్ ని కూడా బాగా చూపించారు. చూడండి, నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే మీ జీవితంలో మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చే విషయం ఏంటి? చావే. మీరు దాని గురించి ఎందుకు భయపడాలి? మీరు ఏమన్నా తప్పు చేస్తున్నారా? మీరు దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. చావు అనేది ఏ రోజైతే వచ్చిందో
అది వస్తుంది. మీరు వద్దన్నా రావద్దన్నా రమ్మన్నా కానీ అది వస్తుంది. Hmm. మీరు కాలేజ్కి వెళ్తూ బైక్ మీద నుంచి కూడా పడిపోయి చనిపోవచ్చు మీ తలరాత రాసి పెట్టుంటే, అవునా కదా? సో మీరు దాని గురించి ఆలోచించి ఇంకా మరి అందరూ ఇలానే ఆలోచిస్తే ఇంకా దేశాన్ని ఎవరు పట్టించుకుంటారు? సంబడీ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ దేర్ కదా. సో తప్పదు, మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు ఏదైనా అవ్వచ్చు అని, బట్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. మేము చనిపోతే మేము మా దేశం కోసం చనిపోతున్నాం, అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ బెటర్ వే ఆఫ్ డైయింగ్ దాన్ దాట్. అమ్మ నాన్న ఎప్పుడు భయపడలేదా మీ మీ మీరు- ఇప్పుడు నేను కొద్ది బయటకు వచ్చిన తర్వాత నేను ఈ విషయాలు మామూలు చెప్పగలుగుతున్నాను, కానీ ఎప్పుడైతే నేను యాక్చువల్గా service లో మిలిటరీలో వాళ్ళతో ఉంటే మాట్లాడకూడదు కదా ఇవన్నీ. పెద్దగా As per discuss rules. చేసేవాడిని కాదు. Hmm. లీవ్కి వచ్చినా కానీ ఎప్పుడన్నా ఒకసారి లీవ్ దొరుకుతుంది, మేబీ యూ కమ్ ఫర్ 20 days, అలాగా 20-25 days, ఒక 1 week ఇంట్లో ఉండి ఆ తర్వాత ఎక్కడికొక చోట ట్రిప్కి వెళ్ళడం అలా. సో ఆల్మోస్ట్ 11 years తర్వాత నేను మొన్న దీపావళి ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళతో జరుపుకున్నాను. Hmm. సో పెద్దగా డిస్కషన్ ఉండేవి కాదు యాక్చువల్గా ఏం జరుగుతుంది అక్కడ, అలా అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి వాళ్ళకి చెప్పేవాడిని కాదు ఎప్పుడు. అంటే మీకు 20 ఏజ్ లో ఉన్నప్పుడు మిలిటరీకి వెళ్ళారు. 20.5 ఇప్పుడు 10 years ఉండి ఇంకా 11 years 11 years తర్వాత వచ్చేసారు. రిటైర్ అయ్యాను. అంటే ఇలాంటి చూసి సంఘటనలో ప్రభావితం అయిపోయారా మీరు? వద్దు ఇలాంటి అని అనిపించిందా, లేకపోతే లేదు. ఏదైనా రీజన్ ఉందా ఆర్మీలో ఏమవుతుంది, రిటైర్డ్ అవ్వడానికి వెంటనే? ఆర్మీలో ఏమవుతుందంటే మీకు యాజ్ అన్ ఆఫీసర్ మీరు కాంబాట్ లోకి మేజర్ వరకే వెళ్తారు, అంటే ఒక మేజర్ ర్యాంక్ వరకే మీరు కాంబాట్ లోకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకున్నాం, మీకు కోడింగ్ వచ్చు, ఓకే, మీరు మీ లైఫ్ అంతా కోడింగ్ చేయరు. మీరు ఒక 5 years నుంచి ఒక 10 years వరకు మీరు ప్రైమ్ కోడర్ లాగా ఉంటారు, కోడింగ్ చేస్తారు. ఆ తర్వాత మీరు కొద్దిగా సీనియర్ అయిన తర్వాత కంపెనీ మిమ్మల్ని ఏం చేస్తుంది, ఓకే. మిమ్మల్ని స్ట్రాటజీలో పెడుతుంది, మేనేజ్మెంట్లో పెడుతుంది, అడ్మినిస్ట్రేషన్లో పెడుతుంది, సీనియర్ పొజిషన్స్లో పెడుతుంది. మీరు డైరెక్ట్గా కోడింగ్ చేయరు, మీరు డైరెక్షన్స్ ఇస్తారు. మీరు మీ కింద ఉన్న కొత్త కోడర్స్కి చెప్తారు ఎలాగా కోడింగ్ చేయాలి అది ఇది అని. సేమ్ ఇన్ ది ఆర్మీ, మీకు ఎప్పుడైతే మేజర్ ర్యాంక్ వరకు మీరు కంటిన్యూస్గా కాంబాట్ సిచ్యువేషన్స్లోకి వెళ్తారు, ఫైటింగ్ సిచ్యువేషన్స్లోకి. ఒక్కసారి మీరు ఎప్పుడైతే లెఫ్టినెంట్ కల్నల్ అవుతారో యూ గెట్ ఇన్ టు స్ట్రాటజీ, యూ గెట్ ఇన్ టు ప్లానింగ్, యూ గెట్ ఇన్ టు లాజిస్టిక్స్. సో మీరు ఫీల్డ్లోకి వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఓకే. గ్రౌండ్ మీదకి వెళ్ళి ఫైట్ మీ అంతటి మీరు ఫైట్ చేసేది తక్కువ ఉంటుంది. సో ఫైట్ చేసే ఏజ్ వరకు నేను ఎలాగ అనుకున్నాను అంటే నా యూత్ అనేది నా దేశానికి నేను ఇవ్వాలి అని. అంటే మీరు విత్ ఇన్ 10 years లోనే మేజర్ అయిపోయారు కదా. అవును. ఇన్ కేస్ ఉండుంటే మీరు అక్కడ లెఫ్టినెంట్ కర్నల్ ఫస్ట్ విషయం ఆ ఏంటంటే స్థాయికి కూడా వచ్చేవాళ్ళు, ఎందుకంటే చాలా 30, 31, 32 32 మీకు అంతే. అంతే. అంత చిన్న ఏజ్ లోనే ఎందుకు వచ్చేసారు? ఫస్ట్ విషయం ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా నేను 30th బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటాను నేను అనుకోలేదు. ఎందుకు? మీకు ఇందాక మీరే అన్నారు కదా, ఆర్మీలో ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. ఓకే. నేను నర్సాపేట అంటే అలాంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా? మీరు అంటే మీరు 30th బర్త్డే కూడా నేను చేసుకోలేను అనుకున్నానని మీరు అనుకున్నారు అంటే అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఏమున్నాయి? ఒక్కసారి మీరు రాష్ట్రీయ రైఫిల్స్కి వెళ్ళిపోతే ప్రతిరోజు మీకు వార్. అక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు యు ఆర్ హంటింగ్. ఇప్పుడు బుల్లెట్ నీకు తగలచ్చు, టెర్రరిస్ట్ కి తగలచ్చు. ఓకే. ముకుంద్ వరదరాజన్ గారు ఉన్నారు, హీఈస్ వెల్ ట్రైన్డ్, హీఈస్ అ కమాండో జస్ట్ లైక్ మీ. కానీ ఆయన బుల్లెట్ తగిలింది కదా ఒక పాయింట్లో. మీ ఫేట్ ఎలాగుందో మీకు తెలియదు. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు చనిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో నేను అలానే అనుకున్నా ఏదైనా అవ్వచ్చు. కాశ్మీర్ అంటే బేసిక్గా మీరు ఆర్మీలో మీరు లాస్ట్ 10 years చూసుకోండి ఒకసారి, ఎక్కువ మంది ఆర్మీ సోల్జర్స్ చనిపోయిన ప్లేస్ ఏది? మీకు ఉరి కానివ్వండి, లేకపోతే పుల్వామా కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మీకు బేసిక్గా కాశ్మీర్లోనే జరుగుతాయి. సో అలాంటి చోట మీరు వెళ్ళినప్పుడు మీరు బతుకుంటారా లేదా అన్నది మీకు తెలియదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు మీ వెహికల్ తీసుకొని వెళ్తుంటే మీ వెహికల్ కూడా జస్ట్ లైక్ పుల్వామాకి ఎలాగ బాంబ్ బ్లాస్ట్ అయిందో మీ వెహికల్ మీద బాంబ్ బ్లాస్ట్ అవ్వచ్చు. మీరు మామూలుగా రోడ్ మీద నుంచున్నారు అక్కడ డ్యూటీలో, మీ మీద ఎవరైనా ఫైర్ చేసి వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది, మీ దగ్గర కూడా వెపన్ ఉంటుంది, కానీ యూ నెవర్ నో ఫేట్ అనేది ఎలాగుందో మీకు తెలియదు. ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకునే ఉంటారు? మీరు ఒక్కసారి మీ రూమ్ నుంచి బయటకు వచ్చారా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ఉండాలి, మీ చేతిలో వెపన్ ఉండాలి, మీరు మొత్తం యూనిఫామ్ లో ఉండాలి. రాష్ట్రీయ రైఫిల్స్ లో మీరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆల్మోస్ట్ 24/7 దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఆ వెపన్, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇంకా మీ శరీరంలో ఒక భాగం అనుకోవడమే మీరు అక్కడ ఉన్నన్ని రోజులు. సో కాశ్మీర్లో అలాంటి సిచ్యువేషన్ రాష్ట్రీయ రైఫిల్స్ లో ఎస్పెషల్లీ. ఓకే. మీరు కంటిన్యూస్ గా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లోనే ఉంటారు. సో ఎన్ని టైమ్స్ అటాక్ జరుగుతుంది మీ మీద? అటాక్ అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. ఫస్ట్ స్టోన్ పెల్టింగ్ జరిగేది, ఆ తర్వాత కొన్ని ఆపరేషన్స్ నేను చేశాను, టెర్రరిజం ఆపరేషన్స్. ఆ తర్వాత నేను కొన్ని మంత్స్ అండర్ కవర్ లో ఉన్నాను, కోవర్ట్ లో. ఓకే. సో ప్రతిరోజు దినదిన గండం అన్నది చెప్పు. కోవర్ట్ ఆపరేషన్స్, అమ్మో. కోవర్ట్ ఆపరేషన్స్ నేను ఆల్మోస్ట్ 8 to 9 months నేను అండర్ కవర్ ఉన్నాను. అవునా? అవును. ఓకే. సో అందులో కూడా మీరు ఇంటీరియర్స్ లోకి వెళ్తారు బాగా. అంటే కాశ్మీర్లో మీరు జనరల్ గా కాశ్మీర్ అంటే మీకు ఏముంటుంది? శ్రీనగర్, గుల్మర్గ్, అమర్నాథ్ యాత్ర, అంటే
ఇలాంటి ఏరియాస్ మీకు గుర్తొస్తాయి యాజ్ సివిలియన్స్. సోల్జర్స్కి ఏంటి అంటే మేము ఇంటీరియర్స్ చిన్న చిన్న విలేజెస్లో కూడా వెళ్ళాలి, ఎక్కడైతే చాలా తక్కువ మంది జనం ఉన్నారో, ఎక్కడైతే టెర్రరిస్టులు దాక్కోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయో మీరు టెర్రరిస్ట్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ విలేజ్లో 3-4 టెర్రరిస్ట్ ఉన్నారు అని. మీరు యూనిఫామ్ వేసుకొని బయలుదేరితే ఏమవుతుంది అంటే ఎవరో ఒకళ్ళు చూస్తారు, వాళ్ళు వెంటనే చెప్పేస్తారు ఆర్మీ రాబోతుంది నువ్వు పారిపో అని చెప్పి. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని మీరు క్యారీ చేయాలి అంటే మీరు ఫస్ట్ సివిల్ డ్రెస్లో వెళ్ళాలి. ఒక 3-4 రోజులు వాళ్ళ మీద నిఘా పెట్టాలి. వీళ్ళ సివిల్లో వెళ్ళి అండర్ కవర్ వెళ్ళి వీళ్ళ ప్యాటర్న్ ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వీళ్ళ దగ్గర ఎంత వెపన్స్ ఉంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఆపరేషన్స్ ప్లాన్ చేయలేరు. ఓకే. మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఆపరేషన్స్ ప్లాన్ చేస్తే ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు మీ టీంలో చనిపోతారు. సో ఈ 10-11 ఇయర్స్లో మీ లైఫ్లో మర్చిపోలేని ఒక సంఘటన లేకపోతే మీరు చేసిన ఆపరేషన్ అంటే ఏమని చెప్తారు? ఆపరేషన్ ఒకటి ఏంటి అంటే నేను ఇలానే అండర్ కవర్లో నేను సౌత్ కాశ్మీర్లో తిరుగుతున్నాను. సౌత్ కాశ్మీర్లో మీకు టెర్రరిస్ట్ బాగా ఎక్కువ. ఓకే. అక్కడ లోకల్స్ కూడా దానికి చాలా సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళని దాచిపెట్టుకోవడాలు. ఎందుకంటే మీరు ఎలా చూసుకోవాలి, ఈ టెర్రరిస్టులు అవుతున్న వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అక్కడి నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి టెర్రరిజంలో జాయిన్ అయ్యి రిటర్న్ వచ్చారు. సో వాళ్ళ ఊర్లో చాలా మంది వాడికి తెలుసు. ఒక ఇంట్లో వాళ్ళ మామయ్య ఉంటే ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ ఉంటాడు, ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దనాన్న ఉంటాడు. సో ఫ్యామిలీ కాబట్టి వీళ్ళకి ఇంట్లో చోటు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమైందంటే సేమ్ బెటాలియన్ ఏదైతే మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు 44 RR అది 44 రాష్ట్రీయ రైఫిల్స్ ఆ ఏరియాలో నేను తిరుగుతున్నాను. ఆ రోజు కూడా సేమ్ ఒక ఆపరేషన్ అయింది. ఆ ఆపరేషన్ అవ్వగానే ఏమైంది అంటే అక్కడ మసీద్ నుంచి కాల్ వచ్చింది వీళ్ళందరికీ, నార్మల్ జనాలకి, అక్కడికి ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ డిస్రప్ట్ చేయండి అని చెప్పి. అందరు జనాలు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చున్నారు. ఇది ఆర్టికల్ 370 తర్వాత. ఆర్టికల్ 370 అప్పుడు ఏం జరిగింది అంటే రేపు ఆర్టికల్ 370 తీసేస్తున్నారు అనగా ఇవాళ రాత్రి మొత్తం కమ్యూనికేషన్ బ్లాక్ అయిపోయింది కాశ్మీర్లో. ఈవెన్ ఫర్ సోల్జర్స్ మీది ల్యాండ్ లైన్స్ పనిచేయట్లేదు, మొబైల్స్ పనిచేయట్లేదు, మీ ఇంటర్నెట్ పనిచేయట్లేదు. ఇలాగ ఒక 6-7 months కంటిన్యూస్గా ఇంటర్నెట్ లేదనమాట. నాకు ఒక 2-3 months తర్వాత ఏమైందంటే నేను పోలీస్ వీళ్ళతో మాట్లాడుకొని ఏజెన్సీస్తో ఐ హావ్ టేకెన్ ఏ న్యూ నెంబర్. నా ఫోన్ పనిచేయడం స్టార్ట్ చేసింది. నేను ఒక అండర్ కవర్ ఆపరేషన్లో నాతో పాటు ఒక కాశ్మీరీ సోల్జర్ అంటే అతను కాశ్మీరీ అతను, కాకపోతే ఇండియన్ ఆర్మీలో సోల్జర్. మేమిద్దరం సివిల్ డ్రెస్లో ఒక సివిల్ వెహికల్లో మేము ఈ అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాం. అంటే కొంతమంది టెర్రరిస్ట్ని ట్రాక్ చేయడానికి. కరెక్ట్గా ఎప్పుడైతే ముకుంద్ వరదరాజన్ గారి బెటాలియన్ ఏరియాకి ఎప్పుడైతే మేము వెళ్ళామో అక్కడ ఆపరేషన్ జరుగుతుంది. జనాలు ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నారు, రాళ్ళు అవి పట్టుకొని స్టోన్ బెల్టింగ్ చేయడానికి. కరెక్ట్గా ఎప్పుడైతే నేను తప్పించుకోవచ్చులే కొద్ది సైడ్ నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే కాశ్మీరీ డ్రైవర్ ఉన్నాడు అండ్ అట్ ద సేమ్ టైం కాశ్మీరీ సోల్జర్ ఉన్నాడు కదా, కాశ్మీరీలో మాట్లాడి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కరెక్ట్గా ఎప్పుడైతే ఆ జనం దగ్గరికి వెళ్ళానో నా ఫోన్ రింగ్ అవడం స్టార్ట్ అయింది. ఓకే. అందులో ఇష్యూ ఏంటి, ఇంకెవ్వరిది ఫోన్ పనిచేయట్లా కాశ్మీర్లో, నా ఒక్కడి ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే నా మీద డౌట్ వచ్చింది, ఇక్కడ ఫోన్ అసలు పనిచేయట్లేదు కదా, ఇతని ఫోన్ ఎలా పనిచేస్తుంది, ఖచ్చితంగా ఇతను ఆర్మీ అతను అయి ఉంటాడని చెప్పి ఆల్మోస్ట్ ఒక 80-90 మెంబర్స్ నా వెహికల్ని చుట్టుముట్టేశారు కర్రలతో లేకపోతే స్టోన్స్తో, వీటన్నిటిలో చంపేయాలి ఇవాళ అది ఇది అని చెప్పి. ఎలాగోలా తెలుగులో మాట్లాడి ఏమైందంటే ఆ రోజు వాళ్ళందరూ మీదకి వచ్చేసారు. లైట్గా నేను విండో దించి తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశాను. వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ నాకు వేరే ఏ లాంగ్వేజ్ రాదు, నాకు ఒట్టి తెలుగే వచ్చు అని చెప్పి నేను తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశాను. వాళ్ళు నా దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు. ఫోన్లో ఓపెన్ చేసి చూస్తేనేమో అన్ని నెంబర్స్ అన్నీ కూడా తెలుగులో సేవ్ అయ్యి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు నేను ఆ గుంపులో ఇరుక్కుపోయాను. వెనకాల ఎవరైతే కాశ్మీరీ సోల్జర్ ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇతను సౌత్ నుంచి ఇప్పుడు టూరిస్ట్ చుట్టూ తిరగడానికి వచ్చాడు, మీడియా కూడా అతను పనిచేస్తాడు, 370 తర్వాత కండిషన్స్ ఎలాగున్నాయో ఊరికి ఒకసారి చూద్దాము, వాళ్ళ ఛానల్ కోసం అన్నట్టుగా వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్రటేరియట్లో మాట్లాడుకొని ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నారు రీసెంట్గానే. ఆయనకి ఫోర్సెస్కి ఏం సంబంధం లేదని ఒకవైపు నుంచి ఆ అబ్బాయి నచ్చ చెప్తున్నాడు, ఒకవైపు నుంచి నన్ను తీసుకెళ్ళి ఏదో ఒక ఇంట్లో బంధిద్దాం అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో తెలుగులో మాట్లాడి ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసి వాళ్ళకి అన్ని నచ్చ చెప్పి అక్కడ తప్పించుకొని బయటకు వెళ్ళాను. దట్ ఈస్ ఆల్మోస్ట్, అంటే మిగతా ఆపరేషన్స్లో ఏంటి అంటే నా దగ్గర వెపన్ ఉంది కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ది అప్పర్ హ్యాండ్. అండర్ కవర్ ఆపరేషన్స్లో ఏమవుతుంది అంటే యు ఆర్ నాట్ ఆన్ ది అప్పర్ హ్యాండ్. ఏదైతే క్రౌడ్ ఉందో ఆ క్రౌడ్ అప్పర్ హ్యాండ్. ఓకే. సో అలాంటి టైంలో సినిమాలో చూపించినట్టే, అలాంటి టైంలో మీరు దాన్ని ఏమంటారు, కొద్దిగా చాకచక్యంగా వెళ్ళాలి, లేకపోతే మీరు బతకడం కష్టం.
ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు. ఎవరైతే ఆ రాష్ట్రీయ రైఫిల్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క ఆఫీసర్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు వాళ్ళ లైఫ్ లో. ఓకే. సో ఇది చాలా కామన్ అక్కడ. సో బట్ ఇప్పుడు అక్కడ ఒకటి ఉంటుంది కదా, ఇంట్లో అంటే మగవాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు, Hmm. షూట్ చేసుకోవచ్చు ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని ఏం చేయకూడదు అనేది ఉంటుంది కదా. ఒక అన్సెడ్ రూల్ అది ఉంది. కానీ అది బ్రేక్ చేశారు కదా అది. బ్రేక్ చేశారు. కాశ్మీరీ పండిట్స్ ని, వాళ్ళ వైఫ్స్ ని, అప్పట్లో వచ్చిన చాలా పెద్ద స్టేట్మెంట్ ఏంటి అంటే, కాశ్మీర్ పండిత్ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్ళిపోండి, మీ ఆడవాళ్ళని మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోండి అని. ఓకే. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అప్పుడు ఇచ్చి వాళ్ళ వైఫ్స్ ని రేప్ చేసి, వాళ్ళ వైఫ్స్ ని చంపి, మీరు కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసుంటారు. అవును. మీరు కాశ్మీర్ ఫైల్స్ మూవీలో మీరు చూసింది హార్డ్లీ నాకు తెలిసి ఒక 10 to 15% మీకు మూవీలో చూపించగలిగారు. అంతేనా? అంతే. రియాలిటీ మీకు చూపిస్తే మీరు ఆ సినిమా దాన్ని ఏమంటారు, నాకు తెలిసి సర్టిఫికేషన్ దగ్గరే అది ఆగిపోతుంది. అంత దారుణంగా అంత ఉంటుందండి. దారుణాలు జరిగినాయి, రక్తపాతం. నేను అదే కదా చెప్పింది, రాష్ట్రీయ రైఫిల్స్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు కాశ్మీర్లో? ఓకే. ఎందుకంటే అంత వైలెన్స్ జరిగింది అక్కడ కాశ్మీరీ పండిట్స్ మీద. ఓవర్ నైట్ మొత్తం ఒక కమ్యూనిటీ మొత్తం ఒక ప్లేస్ వదిలిపెట్టి ఓవర్ నైట్ లో వెళ్ళిపోయిందంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో వైలెన్స్ జరిగిందని అక్కడ. అందుకని కాశ్మీరీ పండిట్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కాశ్మీరీ పండిట్స్ ఇండియాలోనే రెఫ్యూజీస్ గా బతుకుతున్నారు. అది వాళ్ళ పరిస్థితి. బట్ ఇప్పటికి రేపులు కొనసాగుతున్నాయా? ఇప్పుడు ఇప్పుడు అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు వేరే రిలీజన్ వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళల్లో వాళ్ళు ఏమన్నా చేస్తే అది ఇప్పుడు క్రైమ్ అవుతుంది, పోలీసులు పట్టుకుంటారు, సిచ్యువేషన్ కొద్ది కంట్రోల్లో ఉంది. కానీ ఆ టైంలో అదేంటి ఒక కమ్యూనిటీ మొత్తాన్ని వాళ్ళు టార్గెట్ చేశారు. చిన్నపిల్లలను చంపటం, చిన్నపిల్లల్ని దాన్ని చంపారు. రుద్దగా చేయటం, ఎంత దారుణం ఉందో. బట్ ఇప్పుడు మీరు చెప్పారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి కూడా మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఐస్, Hilly మంచుగడ్డలు areas ఉంటాయి. ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు, Hmm. చిన్నపిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఎలా అండి? ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. Hmm. అలాంటి సమయంలో ఎలా అసలు? ఆర్మీ హెల్ప్ చేస్తుందండి. మీకు కాశ్మీర్లో ఏంటి అంటే ఆర్మీ ప్రెజెన్స్ చాలా ఎక్కువ, అవసరం కాబట్టి ఎక్కువ. మీకు కాశ్మీర్ ఎలా చూసుకోవాలి, ఒకవైపు మీరు కాశ్మీర్ మొత్తం మీకు ఎల్ఓసి ఉంది, ఎల్ఓసి దగ్గర అంతా ఆర్మీ ఉంది. మళ్ళీ కాశ్మీర్ వ్యాలీ లోపల రాష్ట్రీయ రైఫిల్స్ మీకు బెటాలియన్స్ ప్రతి చోట కనపడతాయి. ఓకే. ప్రతి చోట అంటే ఒక్కొక్క బెటాలియన్ కి ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఈ ఏరియాలో మీరు ఆపరేట్ చేయాలి అని. మీ ఏరియాలో మంచు పడింది ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్స్ అవన్నీ రావడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో చాలా సార్లు ఆర్మీ లోకల్స్కి హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, ఒక మంచం మీద ఒక ప్రెగ్నెంట్ ఆవిడని పెట్టుకొని ఒక 5-6 ఆర్మీ జవాన్స్ ఆవిడని ఎత్తుకొని ఒక 10-15 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ వరకు ఆ మంచులో తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ పంపించి 10-15 కిలోమీటర్స్ 10-15 కిలోమీటర్స్ చాలా నార్మల్ విషయం మాకు. ఓకే. మా ట్రైనింగ్ లో మేము 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఇలా పరిగెడతాం ఒక్కళ్ళం. ఇందులో 5-6 ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా చిన్నగా అయినా కానీ ఫస్ట్ ఆ మంచులో మేము ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఆ మంచాన్ని భుజాన్ని ఎత్తుకొని తీసుకెళ్లి వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి పంపిస్తాం. మీరు చెప్పండి, ఈ దేశంలో అందరికన్నా పెద్ద మూవీ స్టార్స్ ఎవరు? ముగ్గురు పేర్లు చెప్పండి. మన దేశంలో మన దేశానికే ముగ్గురు మెయిన్. బాలీవుడ్ తీసుకోండి మీరు, ఫర్ అమితాబ్ బచ్చన్ గారు ఉంటారు, చిరంజీవి గారు ఉంటారు, రజనీకాంత్ గారు ఉంటారు. ఇంకా బాలీవుడ్ లో టాప్ 3 ఎవరు ఇప్పుడు? సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్. ముగ్గురు ముస్లిమ్సే కదా, అవును, వాళ్ళ యాక్టర్సే కదా. కానీ మీకు మొత్తం కాశ్మీర్ లో ఒక్క మూవీ థియేటర్ కనపడదు. ఎందుకంటే మూవీస్ మాకు హరామ్ అంటారు. ఓకే. ఈ కంట్రీలో మీకు టాప్ 3 బాలీవుడ్ యాక్టర్సే మీకు ముస్లిమ్స్ అయినప్పుడు మీరు ఇది ఎలా చెప్పగలరు? ఈ స్టేట్మెంట్ కాంట్రడిక్టింగ్ కదా ఈ స్టేట్మెంట్. అక్కడ మీకు ఒక్క మల్టీప్లెక్స్ లేదు, ఒక మాల్ లేదు, ఒక మూవీ థియేటర్ లేదు. జనాలు బయటికి వెళ్ళి ఏదన్నా చెయ్యాలి ఒక సండే అంటే ఏమీ లేవు అక్కడ. అవునా? ఆపరేషన్ సద్భావనలో మేము ఏం చేస్తామంటే, చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్లో, హై స్కూల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళందరినీ ఆర్మీ ఆఫీసర్స్ తీసుకొని కేపబిలిటీ బిల్డింగ్ టూర్ అని ఒక టూర్ పెడతాం, సిబిటి టూర్. ఆ బ్యాచెస్ ఆల్ ద ఇయర్ రన్ అవుతూనే ఉంటాయి. మేమేం చేస్తామంటే వాళ్ళని తీసుకొని ఢిల్లీ, దేహ్రాదూన్, కాశ్మీర్ బయట ఏవైతే సిటీస్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని పీవీఆర్లో మూవీ చూపించడం, అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళని 1-2 క్లాసెస్ అటెండ్ చేయించడం, రాష్ట్రపతి భవన్ని విజిట్ చేయించడం. అప్పుడు ఏమవుతుందంటే కాశ్మీర్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు మిగతా ప్రపంచం ఎలాగుంటుంది అని. ఓకే. అప్పుడు నెక్స్ట్ జనరేషన్ కైనా అర్థం అవుతుంది, మేము లాస్ట్ 35 years నుంచి ఇందులోనే చిక్కుపోయాం,
బయట ప్రపంచం మాకన్నా చాలా అడ్వాన్స్ అయిపోయింది, ఇప్పుడైనా మేము అడ్వాన్స్ అవ్వకపోతే మేము ఇలానే మిగిలిపోతామని. ఇంకొక విషయం, ఇండియన్ ఆర్మీ కండక్ట్ సూపర్ 30 ఏంటి అంటే ఎవరైతే అక్కడ లోకల్ పాపులేషన్లో చదువుకుంటున్నారో పిల్లలు బాగా, ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు వాళ్ళకి నీట్ కోచింగ్ ఇస్తుంది. 30 people దే సెలెక్ట్ ఎవ్రీ బ్యాచ్, 30 మంది ఐఐటీలు కొడతారు, ఆర్మీ ట్రైన్ చేసిన వాళ్ళు. ఎడ్యుకేషన్ పరంగా ఐఐటీలు, మెడికల్ సీట్లు వీళ్ళు కొడతారు. ఇవన్నీ ఆపరేషన్ సద్భావన్ కింద నెక్స్ట్ జనరేషన్ అయినా కనీసం బాగుపడాలని చెప్పి ఆర్మీ వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తుంది. ఓకే, కంటిన్యూస్గా అవుతానే ఉంటాయి, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి, మ్యూజిక్ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మెయిన్ ఇండియా నుంచి సెలబ్రిటీస్ని అక్కడ పిలిపించి అక్కడ ఉన్న జనాలతో ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ని జరుగుతూ ఉంటాయి త్రూ అవుట్ ద ఇయర్. దీన్ని ఆపరేషన్ సద్భావన అంటారు. ఓకే. సో రీసెంట్ గా లారెన్స్ బిష్నోయ్ అని సిద్దిక్ ని కాల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సల్మాన్ ఖాన్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఫుల్ సెక్యూరిటీని పెట్టుకొని. ఆయనకు కూడా థ్రెట్ ఉందని కూడా మనకు వినపడుతుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు, వాళ్ళని ఏ విధంగా చూడొచ్చు? లారెన్స్ బిష్నోయ్ అంటే రౌడీ షీటరా, లేకపోతే మావోయిస్ట్ అని చెప్పుకోవచ్చా, టెర్రరిస్ట్? అసలు ఏంటి అసలు ఆయన? లారెన్స్ బిష్నోయ్ ఇంతకు ముందు యాక్చువల్గా ఒక స్టూడెంట్ లీడర్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్టూడెంట్ లీడర్. కొన్ని కేసుల వల్ల తన్ని జైల్లో వేశారు. ఎప్పుడైతే తన్ని జైల్లో వేశారో తను ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు జైల్లోనే షూటర్స్ది. ప్రస్తుతం నాకు తెలిసి లారెన్స్ బిష్నోయ్ దగ్గర ఇండియా మొత్తంలో ఒక 800 మందో 900 మందో షూటర్స్ రెడీగా ఉన్నారు. సో అతను ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు కాబట్టి జైలు నుంచి ఆపరేట్ చేస్తున్నాడు మొత్తం. కొంతమంది అతన్ని హీరో అనుకుంటారు, కొంతమంది అతన్ని విలన్ అంటారు. ఏజ్ కూడా చాలా చిన్నది కదా, ఏజ్ కూడా చాలా చిన్నది. సో అక్కడి నుంచి తను ఆపరేట్ చేస్తున్నాడు. కెనడాలో కూడా తన షూటర్స్ ఉన్నారు. ఖాళిస్తాన్కి అగెయిన్స్ట్ అంటాడు, కానీ వైలెన్స్ తన రూట్ అంటాడు. సో ఇండియా మళ్ళీ ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళని. మళ్ళీ ఇంకా ఇండియా చెప్పాలి అంటే చూడండి, ఒక క్రైమ్ జరగడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు 800 మంది షూటర్స్ ఇండియాలోనే ఉన్నారంటే ఆయన అండర్ కవరేజ్ లో చాలా పెద్ద విషయం. ఇండియాలో అంటే ఆయన నెట్వర్క్ మొత్తం ఇండియా, కెనడా ఈ రెండు బేసెస్ మెయిన్ గా. ఒక చోట ఉంటారు కదా, పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు అందరూ. 800 మెంబర్స్, ఆ 800 మెంబర్స్ లో కొంతమంది కెనడాలో ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు, తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఏ రోజైతే దొరుకుతారో మళ్ళా అందరు లోపలికి వెళ్ళిపోతారు. 800 షూటర్స్ ఉన్నారు. ఇందులో కూడా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 800 మంది షూటర్స్ ఉన్నారని క్లెయిమ్ చేస్తున్నారు. అందులో ఎంతమంది ఇప్పటి వరకు షూట్ చేశారు? ఏదైనా క్రైమ్ చేస్తేనే కదా మీరు ఎవరినన్నా జైల్లో వేయగలరు. ఉరి తీయొచ్చు కదా, ఎందుకు అలాంటి వాళ్ళని జైల్లో ఉంచడం? ఊరి ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు కదా. అదే ఉన్నారు కదా, ఎందుకు అలాంటి వాళ్ళని ఎందుకు పెంచి పోషించడం? మళ్ళీ పెంచి పోషించడం అంటే చూడండి, ప్రతి దానికి తెలుసు అతను ఎంత పెద్ద డేంజర్. ఉరి వెయ్యాలా వేయకూడదా అన్నది ఎవరి డెసిషన్? జుడిషియరీ డెసిషన్. సో జుడిషియరీ వెయ్యాలి అని తీర్పిస్తే వేస్తారు, ఇంక తప్పదు. సో కసబ్ విషయంలో తీసుకుంది కదా ఆ డెసిషన్. కసబ్ది వేరు, ఇది వేరు కదా. కసబ్ది ఏంటి? టెర్రరిజం. వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి కామన్ పీపుల్ ఏ సంబంధం లేదు, ఏం చేస్తుంది కూడా అదేం చెప్పుకోవచ్చు కదా. ఇంకా లేదు, ఇతని అది కదా. ఇప్పుడు కసబ్ది ఇంటెన్షన్ ఏంటి? నేను ఎంతమంది నార్మల్ జనాల్ని చంపగలను, నేను చంపేస్తా. కాకపోతే లారెన్స్ బిష్నోయ్ విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే కూడా అదే కదా అయ్యేది. ఇంక రేపు అవ్వచ్చు. మీరే అన్నారు 800 మంది షూటర్స్ అంటే, 800 మెంబర్స్ షూటర్స్ అంటే రేపు జరగబోయేది కూడా అదే కదా. ఇంకా అయి ఉండొచ్చు ఖచ్చితంగా. మీరు భయపడడంలో అస్సలు తప్పే లేదు. మనం ఎక్కడ ఆపుతాం దీన్ని? మరి మీరే యాజ్ ఎ సొసైటీ మీరు దీన్ని టేకప్ చేస్తేనే కదా కోర్ట్ అయినా చెప్పేది. మీరు చెప్తుంటే 800 మంది షూటర్స్ అని. ఇండియన్ పాపులేషన్ మీరు చూసుకోండి 1.4 బిలియన్. 1.4 బిలియన్ లో 800 అంటే ఎంత? వాళ్ళు చాలండి నాశనం చేయడానికి. సో అంత పెద్ద లీడర్నే. మీకు రౌడీ షీటర్లు ప్రతి సిటీలో ఉంటారు. మీరు ప్రతి టౌన్ లో మీకు ఎవరో ఒక రౌడీ షీటర్ ఉంటారా ఉండరా? విషయం ఏంటి అంటే కొంతమంది రౌడీ షీటర్ల దగ్గర కొడవలు ఉంటుంది, కొంతమంది రౌడీ షీటర్ల దగ్గర కత్తి ఉంటుంది, కొంతమంది దగ్గర గన్ ఉంటుంది. వెపన్ ప్రొఫైల్ మారుతుంది, కానీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీకు ప్రతి సిద్దిక్ అంటే ఇప్పుడు పొలిటీషియన్ కాబట్టి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు చంపేయటానికి. వై సల్మాన్ ఖాన్? అసలుకి సల్మాన్ ఖాన్ ది మెయిన్ స్టోరీ ఏమని చెప్తారు అంటే, ఒక బ్లాక్ బక్ కేసు అని ఒకటి ఉంది ఇంతకు. బ్లాక్ బక్ అంటే బిష్నోయ్ కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ బిష్నోయ్ కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళు నేచర్ని చాలా ఎక్కువ ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారంటే బిష్నోయ్ కమ్యూనిటీలో ఒక బ్లాక్ బక్ అంటే నల్ల జింక అన్నమాట. అది ఓకే, కృష్ణ జింక. అప్పుడు అది కేసు మీకు గుర్తుందా? కృష్ణ జింక. ఆ కృష్ణ జింక ఎప్పుడైతే చనిపోతుందో దాన్ని దూడు ఉంటుంది కదా, కాఫ్,
దానికి అక్కడ వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ పాలు తాపించేవారు తల్లి కోల్పోతే ఆ కృష్ణ జింకని. ఓకే. సో వాళ్ళు నేచర్ని అంత బాగా ప్రేమిస్తారు. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, 17 రూల్స్ ఎన్నో రూల్స్ ఉంటాయి ఆ కమ్యూనిటీకి. ఆ కమ్యూనిటీలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం ఇన్ని చెట్లు నాటాలి, అక్కడున్న నేచర్ని దాన్ని ఏమంటారు వెజిటేరియన్సే అయి ఉండాలి, అక్కడున్న నేచర్ని వాళ్ళు ప్రేమించాలి. సో ఎప్పుడైతే ఆ కృష్ణ జింక కేసులో సల్మాన్ ఖాన్ ఇరుక్కున్నాడో అప్పటి నుంచి లారెన్స్ బిష్నోయ్ ఆ రీజన్ చెప్పి నేను సల్మాన్ ఖాన్ని చంపుతానని చెప్పి చెప్తున్నాడు. అది ఎంత నిజమో దాని వెనకాల ఏ మోటివ్ ఉందన్నది మనం కరెక్ట్ చెప్పలేం. కానీ పైకి చెప్తున్న రీజన్ ఏంటి అంటే ఆ కృష్ణ జింకని మేము చాలా దాన్ని ఏమంటారు ఆ కమ్యూనిటీకి ఒక చిహ్నం లాంటిది, అది ఒక గుర్తు లాంటిది అది. సో ఏమంటారంటే మా మెయిన్ గుర్తు ఏదైతే ఉందో దాన్ని మీరు చంపేశారు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను చంపేస్తానని చెప్పి చెప్తున్నాడు. అది యాక్చువల్ రీజనా లేకపోతే పబ్లిసిటీ కోసం ఆ రీజన్ యూజ్ చేసుకుంటున్నాడా అన్నది టైం విల్ టెల్. మరి ఆయన చంపుతానని సిద్దిక్ని చంపేశారు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసి భయపెట్టాలన్న ఒక ఆలోచనతో ఏమైనా జరిగిందా? ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య ఏది హై ప్రొఫైల్ మర్డర్ జరిగినా కానీ వీళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటున్నారు. దాన్ని ఒకసారి ఎంక్వైరీలో కంప్లీట్ అయితే కానీ నిజంగానే లారెన్స్ బిష్నోయ్ చంపించాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఒక పొలిటీషియన్ అన్నప్పుడు చాలా డీలింగ్స్ ఉంటాయి, చాలా మందితో చాలా శత్రువులు కూడా ఏర్పడతారు. సో ఇతను ఫేమ్ కోసం ఇతను నేనే చంపా అని చెప్పుకుంటున్నాడా లేకపోతే నిజంగా చంపాడా అన్నది కూడా మీరు ఎంక్వైరీ అయిన తర్వాతే మీకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటి వాళ్ళు క్లెయిమ్ చేశారు మేమే చంపాము అని, కానీ అది నిజమా కాదా అన్నది పోలీస్ ఎంక్వైరీ తర్వాతే తెలుస్తుంది. ఓకే. అసలు ఎన్ని గ్రేడ్స్ ఉంటాయండి మిలిటరీలో కూడా? అసలు మిలిటరీలో మీకు ఎలాగా అంటే మీకు అర్థం కావడానికి నేను మీకు ఒక ఈజీ విషయం చెప్తాను. లెట్స్ ఈక్వేట్ ఇట్ టు పోలీస్ ఫోర్స్తో ఒకసారి మనం కంపేర్ చేసుకుందాం మనకు అర్థం చేసుకోవడానికి. ఇద్దరిది చాలా డిఫరెంట్ డ్యూటీస్ వేరువేరుగా ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడానికి చెప్తాను. ఎందుకంటే పోలీస్ ఏవైతే ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళు ఏవైతే స్టార్స్ అవి పెట్టుకుంటారో అవి మిలిటరీ నుంచే వచ్చినాయి. సో బేసిక్గా ఫస్ట్ మీకు ఒక సోల్జర్ని తీసుకుందాం. ఒక సోల్జర్ని మీరు ఎలాగ అనుకోవచ్చు అంటే ఒక కానిస్టేబుల్ అనుకోవచ్చు. ఒక హెడ్ కానిస్టేబుల్ని మీరు దేంతో కంపేర్ చేసుకోవచ్చు ఆర్మీలో? ఒక హవల్దార్. హవల్దార్ ఎప్పుడు అవుతారు మీరు? మీకు ఒక 15-16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సోల్జర్గా మీరు ఎంటర్ అయ్యి ఒక 15-16 ఇయర్స్ చేస్తే అప్పుడు మీరు హవల్దార్ అవుతారు. హవల్దార్ అయిన ఫస్ట్ మీకు రెస్పాన్సిబిలిటీస్ రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీరు హవల్దార్ అయినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మీ కింద ఒక టీం ఇవ్వడం. ఈ ఫస్ట్ ఉన్న పర్సన్ బోర్డర్ లోనే ఉంటాడా? అందరికి ఎలా అందరూ బోర్డర్ లో ఒకేసారి ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు అనుకుందాం ఇండియన్ ఆర్మీలో. బోర్డర్స్ దగ్గర 60% ఉంటారు. 40% మీకు సికింద్రాబాద్ లో కూడా మీకు కంటోన్మెంట్స్ ఉన్నాయి, పూణేలో మీకు కంటోన్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్మీ పర్సనల్ ఉంటారు, కొంతమంది కోర్సెస్ చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా. అంటే ఆర్మీలో చాలా టెక్నాలజీ ఉంటుంది, దాని గురించి చదువుకోవాల్సి వస్తుంది టైం టు టైం. సో వీటి కోర్సులన్నీ మన సికింద్రాబాద్లో జరుగుతాయి, పూణేలో జరుగుతాయి, ఢిల్లీలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, చెన్నైలో కొన్ని కోర్సెస్ ఉంటాయి. కొంతమంది కోర్సెస్ మీద ఉంటారు, కొంతమంది లీవ్ మీద ఉంటారు, కొంతమంది ఇలాంటి చోట. అంటే ఆర్మీలో ఎలాగంటే 2 రకాల పోస్టింగ్లు ఉంటాయి. ఒకటి ఫీల్డ్ అంటారు, ఒకటి పీస్ అంటారు. ఫీల్డ్ అనే ప్లేసెస్ ఏంటి? కాశ్మీర్ లాంటి ప్లేసెస్, ఎక్కడైతే మీకు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, లేకపోతే ఎక్కడైతే మీకు క్లైమాటిక్ కండిషన్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్న ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సియాచిన్ తీసుకుందాం, సియాచిన్ ఈజ్ అ ఫీల్డ్. అలానే మనం జైసల్మేర్ తీసుకుందాం రాజస్థాన్లో, ఎక్కడైతే అడార్ ఉంటుందో అది కూడా ఫీల్డ్. మనం నార్త్ ఈస్ట్ తీసుకుందాం, ఎక్కడైతే జంగల్స్ ఉంటాయి ఎక్కువ, అది కూడా ఫీల్డ్. ఇలాగ మీరు ఒక 3 to 4 ఇయర్స్ ఫీల్డ్లో పనిచేసిన తర్వాత దాని తర్వాత మీరు పీ స్టేషన్కి వస్తారు నెక్స్ట్ 3 ఇయర్స్ కోసం. సో ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి ఆ క్లైమేట్ వల్ల కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రీయ రైఫిల్స్ తీసుకోండి. రాష్ట్రీయ రైఫిల్స్లో ఏమవుతుంది అంటే మీరు ఉదయం ఎక్కువ నిద్రపోతారు, రాత్రి మీరు అస్సలు పడుకోరు. ఎంటైర్ నైట్ యు ఆర్ ఆన్ హై అలర్ట్ ప్రతిరోజు. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే మీ బాడీలో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఒక మనిషి బయోలాజికల్ క్లాక్ ఎలా ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, మీకు ఇంజురీస్ అవుతాయి ఆపరేషన్స్లో. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఒక 3-4 ఇయర్స్ మీరు ఫీల్డ్లో ఉన్న తర్వాత మీరు మళ్ళీ పీ స్టేషన్లోకి వస్తారు, మీరు రికవర్ అయ్యి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళడం. అప్పుడు కమాండర్ ఒకటి, హవల్దారి ఒకటి. ఫస్ట్ మీకు హవల్దార్ ఉంటుంది. ఇదంతా మీకు దాన్ని ఏమంటారు సోల్జర్ రిక్రూట్మెంట్లో వస్తుంది. ఎవరైతే సోల్జర్గా ఒక 20-22 ఇయర్స్ చేస్తారో అప్పుడు మనకి ఫస్ట్ ర్యాంక్ ఏముంటుంది అంటే నాయబ్ సుబేదార్. నాయబ్ సుబేదార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత మీరు సుబేదార్ అవుతారు. సుబేదార్ మీకు ఈక్వల్ టు ఎస్ఐ. ఆ తర్వాత మీకు సుబేదార్ మేజర్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు సిఐ. ఇక్కడ వరకు మీకు సోల్జర్స్ అంటే జేసీఓస్ అండ్ ఎన్సీఓ ర్యాంక్స్. ఇక్కడ వరకు జేసీఓ ఎన్సీఓ అంటే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్. ఇక్కడ వరకు వీళ్ళందరూ గ్రేడ్ 2, గ్రేడ్ 3 కేటగిరీ ఆఫీసర్స్.
నెక్స్ట్ మీరు యూపీఎస్సీని తీసుకోండి. యూపీఎస్సీ రిక్రూట్స్ ఫర్ బోత్ ఐపీఎస్ ఎలా ఉంటుందో ఆర్మీ ఆఫీసర్స్ కూడా అలానే ఉంటుంది. మీరు ఒకసారి ఆర్మీ ఆఫీసర్ అయిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ ర్యాంక్ లెఫ్టినెంట్. ఆ తర్వాత మీరు 2 years లెఫ్టినెంట్గా ఉన్న తర్వాత మీరు క్యాప్టెన్ అవుతారు. ఓకే. క్యాప్టెన్గా 4 years చేసిన తర్వాత మీరు మేజర్ అవుతారు. ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే మీరు ఒకవేళ సోల్జర్గా వెళ్ళారు, సోల్జర్ నుంచి కూడా మీరు ఆఫీసర్కి ట్రై చేయడానికి కూడా మీకు అవెన్యూస్ ఉంటాయి. ఏసీసీ అని ఉంటుంది, ఆర్మీ కెడెట్ కాలేజ్ అని. దాని ఎంట్రీ ప్రకారం ఏంటి అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ సోల్జర్గా చేరి మీకు ఆఫీసర్ అవ్వగలిగే క్యాపబిలిటీస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎగ్జామ్ రాసి మీరు ఆఫీసర్ అవ్వచ్చు యాజ్ ఎ సోల్జర్. అంటే ఒక కానిస్టేబుల్గా వెళ్ళి కూడా మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. ఓకే. సో అలాంటి ఆపర్చునిటీ కూడా ఆర్మీలో ఉంటుంది. సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 వింగ్స్ ఉంటాయి, సోల్జర్స్, జేసీఓస్ అండ్ ఆఫీసర్స్. ఓకే. ఈ 3 కాంపోజిషన్స్, ఈ 3 వేరు బ్రాంచ్. సో మేజర్, కర్నల్, లెఫ్టినెంట్ కర్నల్ వీళ్ళందరూ ఆఫీసర్స్ కిందకు వస్తారు. ఓకే. గ్రేడ్ 1 గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో హైయెస్ట్ అంటే అదేనా, Highest లెఫ్టినెంట్ general. కర్నల్? హైయెస్ట్ జనరల్, సేనాధిపతి, సేనాధ్యక్షులు ఉంటారు కదా. ఓకే. ఇంతకు ముందు మన జనరల్ బిపిన్ అవును, రావత్ గారు అవును, ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరల్ ద్వివేది గారు ఉన్నారు, ఉపేంద్ర ద్వివేది గారు. ఓకే. ఈయన మొత్తం ఆర్మీ మొత్తానికి హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా లెఫ్టినెంట్ ర్యాంక్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే. ఎవరైతే ఆర్మీకి ఇప్పుడు వరకు హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి 30-35 years తర్వాత వాళ్ళు జనరల్ ర్యాంక్ అవుతారు. ఓకే. బట్ ఇప్పుడు ఈ ఆర్మీ వెపన్స్ ఉంటాయి కదా, ఆ వెపన్స్ లో మీరు యూజ్ చేసే డేంజర్ వెపన్ అంటే ఏంటి? డేంజర్ వెపన్ అంటే వెపన్స్ లో కూడా వేరు క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఏమేమి వెపన్స్ యూజ్ చేశానంటే ఒక పిస్టల్ యూజ్ చేశాను, ఆర్మీ ఇష్యూడ్ది. ఆ తర్వాత 5 గ్రెనేడ్స్ యూజ్ చేశాను. 5.56 ఇన్సాస్ అని ఒక రైఫిల్ ఉంటుంది. ఇన్సాస్ అంటే ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ అని. ఓకే. అది ఇండియన్ మేడ్ రైఫిల్ బేసిక్గా. ఆ తర్వాత మన AK-47 ఉంటుంది. ఆ తర్వాత మనకి రాకెట్ లాంచర్స్ ఉంటాయి, స్నైపర్స్ ఉంటాయి, ఆ తర్వాత మోటార్ ఫైర్ ఉంటుంది. సో రకరకాల, అంటే కొన్ని వెపన్స్ ఎలాగుంటాయి అంటే టార్గెట్ వెపన్స్ ఉంటాయి, కొన్ని వెపన్స్ ఏరియా వెపన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రైఫిల్ అనుకోండి, అది మీరు ఒక మనిషిని చంపడానికి పనికొస్తుంది. సో ఇట్స్ ఎ టార్గెటెడ్ వెపన్, పిస్టల్ కానివ్వండి, రైఫిల్ కానివ్వండి. అదే మీరు రాకెట్ లాంచర్ తీసుకున్నారనుకోండి, ఒక రాకెట్ లాంచర్తో మీరు ఒక ఇల్లుని మీరు బ్లాస్ట్ చేయొచ్చు. ఓకే. సో దాన్ని మీరు ఏరియా వెపన్ అంటారు. సో మీరు అవసరాన్ని బట్టి యూజ్ చేస్తారు. ఒకవేళ నేను యూజ్ చేసిన వెపన్స్ అన్నిట్లో మీరు అడుగుతుంటే బెస్ట్ వెపన్ ఏంటి అని, ఐ వుడ్ సే AK-47 ఎనీ డే. అంతే. AK-47 బెస్ట్ వెపన్. ఎందుకు అంటే వెరీ లో మెయింటెనెన్స్, అంటే మీరు దాన్ని చాలా రఫ్గా హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఆపరేషన్స్ చేసేటప్పుడు మీరు కింద పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో మీకు దాన్ని ఏమంటారు, వెపన్ కింద పడుతూ ఉంటుంది. మీ వెపన్ కింద పడినప్పుడు అది పాడవకూడదు కదా. ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం అది. సో మీరు చాలా రఫ్గా హ్యాండిల్ చేయొచ్చు దాన్ని. ఇంకోటి ఏంటంటే యాక్యురసీ చాలా బాగుంటుంది దాంట్లో. దాన్ని ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా కానీ దాన్ని వెంటనే రిపేర్ చేసుకోవచ్చు అక్కడికక్కడే. సో ఈవెన్ మీరు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కడైతే టెర్రరిజం ఎక్కువ ఉంటుందో మీరు చూస్తే చిన్నపిల్లలు కూడా AK-47 యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అక్కడ అంటే టెర్రరిజం ఎక్కువ ఉన్న సిరియా ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా, ఎక్కడైతే దాన్ని ఏమంటారు, గవర్నమెంట్స్ ఏం లేకుండా సివిల్ అన్రెస్ట్ ఎక్కడైతే ఉందో అలాంటి కంట్రీస్లో చిన్న పిల్లలు కూడా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో చిన్న పిల్లలు కూడా AK-47 పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే. ఎందుకంటే AK-47 ఎలాంటి వెపన్ అంటే ఇట్స్ వెరీ ఈజీ టు ట్రైన్. అందులో మీకు చాలా సొఫిస్టికేటెడ్ లేకపోతే చాలా సైన్స్ అంత అవసరం ఉండదు. చాలా ఈజీ వెపన్, చాలా రిలయబుల్ వెపన్, చాలా అక్యురేట్ వెపన్. అది డైలీ ఒక్కసారి ఫైర్ చేస్తారా? అంటే వీక్లీ ఒక 4 to 5 times అనుకోవచ్చు. ఓకే. అంటే కంటిన్యూస్ గా ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎలాగుంటుందంటే అట్ ఏ టైం మీరు ఒక 10 members ఫైర్ చేస్తారు. సో అందరికీ రౌండ్ రావాలి కదా. అంటే ఇప్పుడు 10 members చేస్తారు, వీళ్ళు బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ 10 members తీసుకుంటారు. మీకు టీం మొత్తం చెయ్యాలి అంటే దానికి కొద్ది టైం పడుతుంది. ఓకే. సో అలా అందుకని చెప్పి ఒకసారి ఇవాళ చేస్తే మేబీ రేపు నీ ఛాన్స్ రాకపోవచ్చు, ఎల్లుండి మళ్ళీ సో మీకు ఇబ్బంది లేకపోతే చెప్పండి ఆన్సర్. అంటే మీ మీద కూడా అటాక్స్ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు మీ మీద ఫైరింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి మీరు హతమార్చుంటారు చాలా మందిని, టెర్రరిస్టులని, మావోయిస్టులు కూడా ఉంటారు కదా ఆ ఏరియాలో, ఉండరా? ఓన్లీ టెర్రరిస్టులే. సో మీరు అటాక్ చేసిన సిచ్యువేషన్స్ లేకపోతే వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఒకటి ఏదన్నా గుర్తుందా మీకు? ఎలాగా అంటే ఒక ఆపరేషన్ చెప్తాను. ఏం జరిగింది అంటే ఒక చెక్ పోస్ట్ మేము పెడతాం జనరల్గా ఒక ఏరియాలో. ఆ రోజు ఏమైందంటే నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను అనమాట. మా ముందే అక్కడికి పోలీసులు వచ్చేసి పోలీసులు చెక్ పోస్ట్ పెట్టారు మా బదులు. సో ఒక బైక్ మీద 3 టెర్రరిస్టులు వచ్చి ఆ పోలీసుల మీద ఫైర్ చేయడం మొదలు పెట్టేశారు. ఓకే. రోడ్ మీద నైట్, ఇది 9-9:30 ఆ టైంకి అనమాట.
సో లక్కీగా ఎవరికి తగలలేదు. వాళ్ళ వెహికల్ ఏదైతే ఉందో పోలీస్ వెహికల్ దాని వెనకాల వాళ్ళు దాక్కున్నారు. బుల్లెట్స్ అన్ని వెహికల్కి తగిలినాయి. మీరు వెపన్ ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు రీకాయిల్ ఉంటుంది. అంటే అది వెనకాల కొడుతుంది వెపన్. ఆ ముగ్గురు బైక్ మీద ఉన్న వాళ్ళు అది హ్యాండిల్ చేయలేకపోయారు, కింద పడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటి, బైక్ తీసి పారిపోవడం వాళ్ళకి ఇబ్బంది అనిపించి ఏమని చేశారంటే అక్కడే పక్కన ఒక స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్లోకి వాళ్ళు పారిపోయారు. పోలీసులు లేచి ఫస్ట్ చూసేమనుకున్నారు, వీళ్ళు పారిపోయారేమో ఫైర్ చేసేసి అమ్మయ్య బతికిపోయాం అనుకున్నాం. కానీ చూస్తే వాళ్ళు వచ్చిన బైక్ అక్కడే కింద పడిపోయింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు ఏదో ఒక స్ట్రీట్లో దూరారు, అక్కడ చోట దాక్కున్నారని చెప్పి పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. కాశ్మీర్లో మీకు ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 month మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 1 month ట్రైనింగ్లో మీకు ఎలాగుంటుందంటే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఫైరింగ్ జరిగితే అది ఏ వెపన్ ఫైర్ అయిందో మీరు ఈజీగా చెప్పగలరు. అలాగ ట్రైనింగ్ ఇస్తారు. అంటే AK-47 ఫైర్ అయితే ఎలా సౌండ్ వస్తుంది, ఒక పిస్టల్ ఫైర్ అయితే ఎలా సౌండ్ వస్తుంది. సో మేము ఉంది దగ్గరలోనే కాబట్టి ఒక్కసారి ఆ సౌండ్ రాగానే నాకు ఈ ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ టైంలో అని చెప్పి నేను కనుక్కుంటే అటాక్ జరిగిందని తెలిసింది. వెంటనే ఒక 5-10 minutesలో మేము రీచ్ అయిపోయాం. ఈ 5-10 minutesలో ఏం జరిగింది అంటే పోలీసులు ఆ స్ట్రీట్స్లో ఎతకడం మొదలుపెట్టారు, మా మీద ఫైర్ చేసిన వాళ్ళు ఎటు వెళ్ళారు అని చెప్పి. అందులో ఒక పోలీస్ ఏం చేశారంటే ఆయన పాపం ఏ ఇంట్లో అయితే టెర్రరిస్టులు దూరారో ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆ ఇంట్లో ఎవరైతే నార్మల్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎక్కడున్నారు టెర్రరిస్ట్, మీ ఇంట్లోకి వచ్చారా అని అడిగితే వచ్చారు, పైకి వెళ్ళారా అని చెప్పి జస్ట్ మాట్లాడుతున్నారు. కాశ్మీర్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో స్లాబ్ ఏదైతే ఉంటుందో అది వుడెన్ స్లాబ్ ఉంటుంది, కాంక్రీట్ స్లాబ్ ఉండదు. ఓకే. ఆ వుడెన్ స్లాబ్ మధ్యలో మనకి క్రాక్స్ లాగా ఉంటాయి కదా, అంటే ఇలాగా ఒక్కొక్క వుడెన్ మీ వెనకాల ఎలాగా చెక్కలు అలాగ పేర్చుంటారు. సో మధ్యలో ఆ క్రాక్ లోంచి పైన టెర్రరిస్టులు కింద చూస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చేతిలో ఉన్న వెపన్ ఇలాగ కిందకి పెట్టేసి ఆ పోలీస్ మీద ఫైర్ చేశారు. ఆ పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా కానీ ఏమైందంటే ఆ బుల్లెట్ ఇక్కడ తగిలి ఇక్కడ, ఇప్పుడు మన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఒక టీ షర్ట్ లాగా ఉంటుంది, ఓకే, అది మెడ దగ్గర తగిలి ఇలా లోపలికి బుల్లెట్ వెళ్ళిపోయి హార్ట్ మొత్తం పంచర్ చేసుకుంటూ బయటకు వచ్చేసింది. ఆయన స్పాట్లో చనిపోయారు. కరెక్ట్గా మేము రీచ్ అయ్యే టైంకి ఆయన బాడీ మేము ఇలా బయటికి తీసుకొచ్చాం, ఫైరింగ్ మొదలు పెట్టేసాం. ఆ ఆపరేషన్లో మేము ముగ్గురిని చంపాం. అంటే ఆర్మీ వైపు నుంచి ఏమి అందులో క్యాజువాలిటీస్ లేవు, కానీ పాపం ఒక పోలీస్ క్యాజువాలిటీ అయ్యారు. ఓకే. అంటే ఇవి కూడా ఎంత కాంప్లికేటెడ్ అవుతాయంటే మీరు ఒకసారి ఆపరేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ కానీ ఒక ఇల్లు కానీ తీసుకోండి. ఒక వెపన్తో మీరు ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ రేంజ్ ఎంత ఉంటుంది, 300 meters 400 meters వరకు వెళ్తుంది ఆ బుల్లెట్. ఒకవేళ మీరు ఒక ఇంటిని చుట్టుముట్టారనుకోండి, ఇటువైపు నుంచి మీరు ఫైర్ చేశారు కిటికీలోకి, అవతల వైపు కూడా కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీ అవతల మీ మనిషిలో ఉంటే ఆ కిటికీలోంచి వెళ్ళి మీ మనిషికే తగులుతుంది. సో మీరు ఫైర్ చేసేటప్పుడు మీ పొజిషన్స్ అన్నీ మీరు చూసుకోవాలి, మీ టీం మొత్తం ఎలాగా అక్కడ డిప్లాయ్ అయ్యిందో చూసుకోవాలి. చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి దాంట్లో. అందరినీ కమ్యూనికేషన్ లూప్లో పెట్టుకోవాలి. ఈ టెర్రరిస్ట్ పారిపోతుంటే మీకు తెలిసి ఉండాలి, ఒకవేళ వెనకాల నుంచి పారిపోతుంటే వెనకాల నా టీం మెంబర్ ఎవరున్నారు వెంటనే అతనికి మెసేజ్ వెళ్ళిపోవాలి మీ వాకీ టాకీలో. ఆ తర్వాత కొన్నిసార్లు నైట్ టైం మొత్తం చీకటిగా ఉంటుంది, అలాంటి టైంలో మీరు లైట్స్ తీసుకొస్తారు. కానీ లైట్స్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు టార్గెట్ అవుతారు. మీరు లైట్ పెట్టాలి కానీ మీరు లైట్ దగ్గర ఉండకూడదు, ఎందుకంటే వాడు లైట్ని ఫైర్ చేస్తాడు, లైట్ కింద మీరు ఉన్నారంటే మీరు కూడా ఫైర్ అయిపోతారు. కొన్నిసార్లు డ్రోన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు డ్రోన్స్ అనేది వెరీ నార్మల్ థింగ్, బట్ ఇండియన్ ఆర్మీ హ్యాస్ బీన్ యూజింగ్ డ్రోన్స్ ఇన్ 2006-2007 ఆపరేషన్స్ లో. ఓకే. సో ఏ టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చినా కానీ ఫస్ట్ అది దేని బేసిస్ మీద వస్తుంది అంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ బేసిస్ మీద, డిఫెన్స్ పర్పస్ మీద ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ బిజినెసెస్ ఏంటి, ఇప్పుడు కాస్ట్లీయెస్ట్ ఇండస్ట్రీ ఏంటి అంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇస్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్. ఒక జెట్ ప్లేన్ కానీ, ఒక ట్యాంక్ కానివ్వండి, ఒక మిసైల్ కానివ్వండి, చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఇవి. ఒక ఏరోప్లేన్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్. సో ఆర్మీ టెక్నాలజికల్లీ వైజ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు, మీ కళ్ళతో కూడా చూశారు. ఇప్పుడు మ్యారేజెస్ అనేది ఎలా జరుగుతుంటాయి అక్కడ? మరి ఇప్పుడు బయట వాళ్ళు జమ్మూ నుంచి వచ్చింది లేదు, వాళ్ళ మధ్యలోనే వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇవ్వటం, వీళ్ళని అలా పంపటం, అలా ఏం జరగదా? ఇంతకు ముందు పాకిస్తాన్, ఇప్పుడు మీరు కాశ్మీర్ ని చూసుకుంటే కాశ్మీర్ మన దగ్గర పిఓకే కూడా ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పిఓకే నుంచి ఇటువైపు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇటువైపు నుంచి అటు వెళ్ళి అక్కడ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు మొత్తం అక్కడే. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు రావడానికి ఇష్టపడరు, చాలా తక్కువ, వెరీ రేర్. మేబీ ఒక 5% to 4% ఉంటారేమో బయట వాళ్ళని చేసుకున్న వాళ్ళు. మోస్ట్లీ వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు మ్యారేజెస్. సో ఈ ఆర్టికల్ 370 తర్వాత ఇలానే ఉందండి, చాలా వరకు చేంజెస్ రిలీజియస్ బిలీఫ్స్ ఏం మారలేదు. వాళ్ళు ముందు ఎలాగ ఉన్నాయో వాళ్ళ కల్చర్ ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే ఏంటి అంటే
సెక్యూరిటీ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయింది, ఓకే. టూరిజం కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అక్కడ బిఫోర్ టూరిస్టులు భయపడతారా? భయపడే వాళ్ళు, టూరిస్టులు చనిపోయే వాళ్ళు స్టోన్ పెల్టింగ్ లో. మన పాపం తమిళనాడు అతను, నేను స్టార్టింగ్ లో కొత్తగా కాశ్మీర్కి వెళ్ళిన స్టార్టింగ్ లో అనుకుంటా, ఒక అతను తమిళనాడు అతను ఒక టూరిస్ట్ గా వచ్చి అతను ఆ బస్సులో ఇరుక్కుపోయాడు. ఆ బస్సు మీద వీళ్ళు ఎంత స్టోన్ పెల్టింగ్ చేశారు అంటే అందులో అబ్బాయి చనిపోయాడు పాపం. ఐ థింక్ హీ వాజ్ 18-19 years old. ఓకే. సో ఎప్పుడు ఏమవుతుంది అన్నది మీకు తెలియదు. కాశ్మీర్ వ్యాలీలో చాలా వాలటైల్ గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో వెళ్తున్నారు, మీరు వెళ్తున్న ఏరియాలో ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ రోడ్డు వెంటనే బ్లాక్ అయిపోయింది, జనాలందరూ రోడ్డు మీదకి స్టోన్ పెల్టింగ్ చేయడానికి వచ్చేస్తారు. నెక్స్ట్ మీకు అక్కడ అది ఎప్పుడు క్లియర్ అయ్యి మీ బస్సు ముందుకు వెళ్తుందో మీకు తెలియదు. సో అలాంటి కండిషన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. ఇప్పుడు వస్తున్నారు టెర్రరిస్ట్ ఇది టూరిస్టులు ఏమన్నా? ఇప్పుడు కొద్దిగా పెరిగింది కొంచెం. tourist. ఓకే. అక్కడ మీకు అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర అంటే అమర్నాథ్ ని మనం జ్యోతిర్లింగం అంటాం. అవును basic. అవును అవును. ఆ యాత్ర ఎందుకు జరుగుతుంది అంటే ఇండియన్ ఆర్మీ వల్లే జరుగుతుంది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ లేకపోతే అమర్నాథ్ యాత్ర మీరు చేసుకోలేరు. మొత్తం దాని సెక్యూరిటీ సిచ్యువేషన్ కానీ, దాని సెక్యూరిటీ సెటప్ కానీ మొత్తం ఇండియన్ ఆర్మీ మొత్తం సెట్ చేసిన తర్వాతే టూరిస్ట్ కానీ, అంటే పిలిగ్రిమ్స్ రావడం స్టార్ట్ చేస్తారు. సో టూరిజం ఇప్పుడు కొద్దిగా పెరిగింది. నేను చెప్పాను కదా, మేము ఈ పిల్లల్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళకి మిగతా చోట్ల కూడా చూపిస్తాం, మిగతా ఎంత అడ్వాన్స్ అయ్యారు అని. సో వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా? భయపడుతూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అంటే కొన్ని విలేజెస్ లో ఎలాగుంటాయంటే, మా పాపని పంపిస్తే ఎవరికన్నా తెలిస్తే మళ్ళీ మా ఇంటి మీద ఏమన్నా ఫైర్ చేస్తారేమో భయం వేస్తుంది, ఇలాగ అనే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది పంపించారు కూడా. 40 మంది పిల్లల్ని మేము ఒకవేళ ఒక గ్రూప్ చెయ్యాలి అంటే మాకు కనీసం 1.5 months పట్టేది. ఓకే. అంటే 40 మంది కావాలంటే కనీసం ఒక 150 మందిని మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే అట్ ది ఎండ్ 40 మంది వస్తారు. సో ఈ పుల్వామా ఘటన తర్వాతే కదండి అభినందన్ ది కూడా? అవును. ఉన్నారా మీరు పుల్వామా అప్పుడు? అప్పుడు కూడా అక్కడే నేను. ఓకే. 14th మనకి పుల్వామా జరిగింది, February 14th. 29th అరౌండ్ సమ్వేర్ 29th of February, 28th of February and 1st of March ఆ టైంలో మనకి అభినందన్ గారిది జరిగింది. మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. ఆ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు అభినందన్ గారు ఏదైతే అది నడుపుతున్నారో ఫైటర్ జెట్, అది క్రాష్ ల్యాండ్ అయింది. ఆయన దొరికిపోయారు. ఆ తర్వాత ఆయన్ని అక్కడ ఒక 3 రోజులు ప్రిజనర్ ఆఫ్ వార్ గా పెట్టారు. అప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు, ఆయన దాన్ని ఏమంటారు, చాలా డేరింగ్ గా అక్కడ దిగిన తర్వాత కూడా. అవును. ఆయన మీకు ఆర్మీలో మీకు ఒక రూల్ ఏం చెప్తారు అంటే, మీరు ఒకవేళ ఎనిమికి దొరికిపోతే మీరు జస్ట్ మీ నెంబర్, మీ పేరు, దీనికన్నా ఎక్కువ మీరు డిస్క్లోజ్ చేయకూడదు. ఇంతెందుకు డిస్క్లోజ్ చేయాలి అంటే, అక్కడున్న ఆర్మీ వాళ్ళు మీ ఆర్మీతో కాంటాక్ట్ చేసి వీడు నిజంగా మీ ఆర్మీ అతనేనా అని చెప్పి వెరిఫై చేసుకునేంత వరకే మీరు. ఆయన మీకు ఇంకొక విషయం గుర్తుంటే, ఆయన ఎప్పుడైతే క్రాష్ ల్యాండ్ అయ్యారో ఆయన జేబులో ఉన్న ఏవైతే పేపర్స్ అవన్నీ ఉన్నాయో ఆయన తినడం మొదలు పెట్టారు చించేసి వెంటనే, మిగతా వాళ్ళకి దొరకకూడదు, ఏం ఇన్ఫర్మేషన్ దొరకకూడదు అని. గ్రేట్ కదా. అది ఆ టైంలో అది మైండ్లోకి రావడమే. అంటే అంత టెన్స్ సిచ్యువేషన్ కదా, మీరు ఎనిమీ టెరిటరీలో ఉన్నారు, మీరు బతుకుతారో చనిపోతారో మీకు తెలియదు. కానీ అన్నిటికన్నా మీకు ఇంపార్టెంట్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు సెక్యూర్ చేయడం మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో అది మీకు ట్రైనింగ్ నుంచి మొదలు పెడతారు ఇవన్నీ. నేను ఒక విషయం చెప్తాను, ఆర్మీలో ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే, ఒక చిన్న పనిష్మెంట్ ఒకటి చెప్తాను మీకు. ఆర్మీలో పట్టీ పెరేడ్ అంటాం మేము. పట్టీ పెరేడ్ ఏంటి అంటే, రాత్రి 9:30 ఆ టైంకి మా ఆఫీసర్ వచ్చేవాడు అకాడమీలో ఉన్నప్పుడు. సో బ్యాచ్ మొత్తాన్ని నుంచోబెట్టి మీరు ఒక యూనిఫామ్లో వెళ్తారు. ఒక ఆర్మీ ఆఫీసర్కి there are 13 to 14 different kinds of uniforms. అవునా? ఒక్కొక్క సెరమనీకి అంటే మీరు చూసుకోవాలి. దాన్ని ఏమంటారు, ఆర్మీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, రాజుల దగ్గర నుంచి వచ్చింది బేసిక్గా. సో వి మెయింటైన్ దట్ రాయల్టీ ఈవెన్ నౌ. సో మీకు ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క రకమైన యూనిఫామ్ ఉంటుంది. సో ఆ యూనిఫామ్స్ ఏంటి, మీరు ఈజీగా వేసుకోగలగాలి, దాన్ని మెయింటైన్ చేయగలగాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. సో పట్టీ పెరేడ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఒక యూనిఫామ్లో వస్తారు, మీ దగ్గర ఇప్పుడు 120 seconds ఉన్నాయి, మీరు వెళ్ళి ఈ యూనిఫామ్ వేసుకొని రావాలి. 40 మంది అంటారు. ఈ 40 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేసుకొని 120 secondsలో మళ్ళీ వచ్చి 40 మంది అక్కడే నుంచోవాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మీ రూమ్కి మీరు పరిగెత్తి వెళ్ళడానికి మీకు 120 seconds పడుతుంది. మీరు మళ్ళీ చేంజ్ చేసుకుంటారు, మళ్ళీ పరిగెత్తి రిటర్న్ రావాలి, మళ్ళీ నుంచోవాలి. సో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తప్పు చేస్తారు, బటన్ తప్పు పెట్టుకోవడం, లేస్ తప్పుగా కట్టుకోవడం, లేకపోతే ప్రెస్ అయ్యలేదు, మీ స్టార్స్ ఉంటాయి, ఆ స్టార్స్ మీరు పాలిష్ చేయలేదు, మీ బ్యాడ్జెస్ అవన్నీ. సో ప్రతి చిన్న విషయం నోటీస్ అవుతుంది అనమాట. ఒకవేళ 40 మందిలో ఒక్కటి సరిగ్గా చేయలేదా,
మళ్ళా 40 మందిని పంపిస్తారు. ఓకే. సో దిస్ హ్యాపెన్స్ ది ఎంటైర్ నైట్. రాత్రి 9:30కి మొదలు పెడితే ఉదయం 5 వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. దీనిలో 2 లెసన్స్ ఏంటి అంటే, మీ టీంలో ఒక్కడు తప్పు చేసినా కానీ టీం మొత్తానికి అది ఎఫెక్ట్ అవుతుంది ఆపరేషన్స్లో. ఒక్కడి ఫిజికల్ ఫిట్నెస్ తక్కువ ఉందనుకోండి మీ టీంలో, లేకపోతే ఒకడు సరిగ్గా నేర్చుకోలేదు అనుకోండి మీ టీంలో, వాడు మీకు ప్లస్ అవ్వడు, వాడు మీకు మైనస్ అవుతాడు. వాడి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఫైరింగ్ అంటే ఆ లైన్ ఆఫ్ ఫైర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండో విషయం ఏంటి అంటే, అటాక్ ఎప్పుడైనా సడన్గా అవుతుంది. సడన్గా అటాక్ అయినప్పుడు మీరు ఒక యూనిఫామ్ వేసుకోవడానికి 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకోవడానికి ఉండదు. నేను చెప్పాను కదా పుల్వామా అప్పుడు వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్. ఎందుకంటే ఐ వాజ్ ఎ కమాండో దేర్, ఘాతక్ కమాండో అంటాం మేము దాన్ని. మేము ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే విత్ ఇన్ 3 to 4 minutes మొత్తం యూనిఫామ్ ఇంక్లూడింగ్ యువర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, యువర్ వెపన్ అన్నీ తీసుకొని మీరు వెహికల్లో కూర్చొని రెడీగా ఉండాలి 3-4 minutesలో. ఆ 3-4 minutesలో ఉంటేనే అప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అయ్యి అప్పుడు మీరు ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుని బటన్స్ తీసి ఎంత చూడండి ఎంత మీరు ఫాస్ట్. లేస్లు ఎలా కట్టుకుంటారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్మీలో ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు లేస్ కట్టుకునే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఆపరేషన్ చేసేటప్పుడు మీరు లేసెస్ ఊడిపోయినాయి అనుకోండి, మీరు కింద పడతారు. మీ వెపనే మీకు గుచ్చుకొని ఏదైనా అవ్వచ్చు. మీకు మీ వెపన్ బ్యారెల్ ఉంటుంది కదా, ఒకసారి అది చూసుకుంటే ఎలాగ సన్న కడ్డీలాగా ఉంటుంది. మీరు చూసుకుంటే మీరు ఒకవేళ ఇలాగ మీ మేడల్ మీద స్లాబ్ లేస్తూ కొన్ని కడ్డీలు వదిలి పెడతారు చూసారా, అలాంటి కడ్డీ మీద మీరు పడితే ఏమవుతుంది, గుచ్చుకుపోతుంది కదా, వేరే వైపు నుంచి వస్తుంది కదా. సో వెపన్ ఆల్సో యాక్ట్స్ ద సేమ్ వే. మీరు ఒకవేళ మీ లేస్ ఊడిపోయి రాత్రిపూట మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మీరు కింద పడుతూ మీ వెపన్ ఇక్కడ ఉండిపోయింది అనుకోండి, ఇటు దిగి వెనకాల నుంచి బయటకు వస్తుంది వెపన్ బ్యారెల్. సో ఎంత షార్ప్ ఉంటుంది. షార్ప్ అని కాదు, మీరు ఆ ఫోర్స్ లో పడతారు. ఓకే. దాన్ని ఏమంటారు, AK-47 షార్ప్గా ఉంటుంది, ఇన్సాస్ అంత షార్ప్గా ఉండదు. సో ఏదైనా అవ్వచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, మీరు ఒకసారి ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నా సోల్జర్కి ఏమైందంటే, ఉదయాన్నే డ్యూటీ ఎక్కుతున్నాడు. తను 2 minutes లేట్ అయిపోయాడు తన బంకర్కి రీచ్ అవడానికి. తను పరిగెడుతూ వెళ్తూ ఒక చోట కాలు జారి కింద పడ్డాడు. కింద పడ్డగానే తన వెపన్ ఫైర్ అయిపోయి ఇక్కడి నుంచి బుల్లెట్ వెనకాల నుంచి బయటకు వచ్చేసింది. ఒక 2 inches ఇటు తగులుంటే స్పాట్, అక్కడికక్కడే చనిపోయాడు హార్ట్కి తగిలి. సేమ్ అమరంలో అక్కడే తగులుతుంది. సో మీకు మీ వెపన్ ఎలా హ్యాండిల్ చేయాలి, మీ యూనిఫామ్ ఎలా మీరు వేసుకోవాలి, మీ లేసెస్ ఎలా కట్టుకోవాలి, మీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలా పెట్టుకోవాలి, మీ కిట్టింగ్ మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతిదీ, మీ హెల్మెట్ మీకు కరెక్ట్ ఫిట్టా కాదా, ప్రతి విషయం మీరు చూసుకుంటే తప్ప మీరు ఒక ఆపరేషన్లో యాజ్ ఏ కమాండో మీరు కరెక్ట్గా ఆపరేషన్ చేయలేరు. మిలిటరీ వాళ్ళతో 2 days కూర్చున్నా కానీ సరిపోదు టైం. అన్ని స్టోరీస్ ఉంటాయి. అవును, బ్లాస్టింగ్ స్టోరీస్ అన్ని కూడా. అవును. ఇంకోటి అన్నిటికన్నా నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే, ఈ దేశాన్ని మిలిటరీ వాళ్ళు చూసినంత అంటే అన్ని ప్లేసెస్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ ది వెస్టర్న్ స్టేట్స్ హ్యావ్ కవర్డ్, నార్త్ ఈస్ట్ కూడా. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ కవర్డ్. సో ఐఎమ్ ఎ వెరీ ప్యాషనెట్ బైకర్ ఆల్సో. సో నేను సోలో ట్రిప్స్ వెళ్ళిపోయాను 2000 kilometers, 3000 kilometers. సో ఈ అడ్వెంచర్ స్పిరిట్ అనేది కూడా మీకు ఆర్మీలో వస్తుంది. మీరు 2000-3000 వెళ్ళే వాళ్ళ బైక్ లో 15 days లీవ్ అని చెప్పాను కదా, లీవ్కి వచ్చేవాడిని. ఒక 1 week ఇంట్లో. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? బాగుంటారు కదా, వస్తూ ఉంటాయి. బట్ ఆ ఫోకస్ ఉండేది కాదు ఆ టైంలో. ఓకే. ఫోకస్ మెయిన్ వర్క్ మీద. ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఇది ఒకటేనా? అన్నీ ఉండాలి కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ చూద్దాం. సో అందుకని రెస్ట్ లో వచ్చేసారు అనమాట. ఇంకా లేదు, అలా ఏం లేదు. అది అసలు ఎప్పుడు అది అసలు మైండ్ లో లేదు. ఆ విషయాలన్నీ జరిగిపోతాయి. ప్రపోజల్స్ అంటే అక్కడ కాశ్మీర్ వాళ్ళేనా? కాశ్మీర్ వాళ్ళు, జమ్మూ వాళ్ళే ప్రపోజ్ చేస్తారా? అక్కడ ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఎలాగంటే, మీరు అమ్మాయిలతో అంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నా కానీ, ఒకవేళ అమ్మాయి వెళ్ళి చెప్పింది అనుకోండి న్యూస్ ఛానల్కి, నేనేం మాట్లాడలేదు, మేజర్ వచ్చి నాతో మాట్లాడాడు అంటే, నెక్స్ట్ డే న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్ని ఎలా పబ్లిష్ చేస్తారు? హర్షవర్ధన్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడని పబ్లిష్ చేయరు. ఆర్మీ మేజర్ టాకింగ్ టు అ గర్ల్, ఆర్మీ మేజర్ హరాసింగ్ ఎ గర్ల్. ఆ న్యూస్ పేపర్లో రాస్తే అప్పుడు మీకు చెడ్డ పేరు కాదు, మీరు మీ ఆర్గనైజేషన్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సో మీరు ఎప్పుడు మీ డిసిప్లిన్ బయటకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, యూ హ్యావ్ టు మెయింటైన్. ఆడవాళ్ళతో మాట్లాడకూడదు అక్కడ. అయితే మాట్లాడకూడదు అని కాదు, మేము జనరల్గా అవసరం లేకుండా మాట్లాడడం. ఏదైనా పని ఉంది, ఏదైనా ఆపరేషన్ పరంగా మీరు మాట్లాడాలి అంటే మాట్లాడతాం తప్ప ఊరికి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడం. వి మెయింటైన్ అవర్ డెకరం. మేము ఎంత లిమిట్స్ లో ఉండాలో. డ్యూటీలో లేనప్పుడు మీరు సివిల్స్ లో కూడా వెళ్తారు కదా బయటికి. మఫ్తీలో
అండర్ అదే. కవర్ లోనే వెళ్ళాలి. వెళ్తే ఎవరు టెర్రరిస్ట్ లో తెలుసుకోవడానికి మీరు అండర్ కవర్ లోనే వెళ్ళాలి. మీరు ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళలేరు. అండ్ ఆ. ఆ సొసైటీ కూడా కొద్దిగా కన్జర్వేటివ్ సొసైటీ. మీరు 97-98% ముస్లిం సొసైటీ. Hmm. వాళ్ళ కమ్యూనిటీలో జనరల్ గా వాళ్ళు బయట వాళ్ళతో మాట్లాడడం ఎంకరేజ్ చేయరు. Hmm. సో మీరు పెద్దగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు, వాళ్ళు మీతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వరు. సో మేము వాళ్ళని కొద్దిగా దూరంగానే ఉంచుతాం. అలాగా దాన్ని ఏమంటారు, వి వోంట్ ఇంటరాక్ట్ మచ్. ఓకే. మాకు పనితోనే, మీరు కాశ్మీర్ వెళ్ళింది ఎందుకు, మీరు పని చేయడానికి. ఇదంతా పక్కన. Hmm. మీకు మెయిన్ ఫోకస్ ఏమి ఉండాలి అంటే కాశ్మీర్లో నా ఆపరేషన్స్ ఎలాగున్నాయి. మీకు ఆర్మీలో చెట్వుడ్ క్రీడో అని ఉంటుంది. చెట్వుడ్ క్రీడో అంటే ఏంటంటే, ఇంతకుముందు మన ఆర్మీ జనరల్ ఒక ఆయన ఉన్నవాళ్ళు, బ్రిటిష్ ఆయన, కాకపోతే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఉన్నప్పుడు సర్ ఫిలిప్ చెట్వుడ్ అని, జనరల్ ఫిలిప్ చెట్వుడ్. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీలో ప్రతి ఆఫీసర్ ఇది ఫాలో అవుతాడు. ఏంటి అంటే, నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నా కంట్రీ, Hmm. దాని తర్వాత నా సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు నా సోల్జర్స్, Hmm. లాస్ట్ లో ఏదైనా మిగిలి ఉంది ఫ్యామిలీ, లాస్ట్ లో ఫ్యామిలీ, ఇంకా మన పర్సనల్ ఇష్యూస్ కోసం అంతే ఇంకా. అంతే. సో యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ, యువర్ ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ కంట్రీ, యువర్ ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ యువర్ సోల్జర్స్ వెల్ బీయింగ్. ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, సౌత్ లో చాలా మందికి మిలిటరీ వాళ్ళన్నా ఆర్మీ వాళ్ళన్నా కొంచెం మీకు తెలిసే ఉంటుంది అది, చెప్పండి. Be కొంచెం open about చులకన అభిప్రాయం కూడా ఉంది కొంతమందికి. కానీ వాళ్ళ పడే త్యాగాలు, వాళ్ళ పడే కష్టాల గురించి తెలియటం కోసం అడిగాను నేను. అంటే అక్కడ మనం కనీసం ఒక అమ్మాయితో మాట్లాడితేనే ఒక ఆర్మీ పర్సన్ ఇలా హెరాస్ చేస్తున్నాడని మీడియా ఛానల్స్ లో వస్తుంది. అలాంటిది అన్ని అంటే ఏజ్ అంటే యంగ్ లో ఉంటారు చాలా మంది ఆర్మీలో. మీరు చూసుకుంటే అంతా యంగ్లే, 20 నుంచి 30 లోపు వాళ్ళు. అలాంటిది ఆ 10 years యవ్వనం మొత్తం కోల్పోతారు. ఎటువంటి ఇట్లా లవ్ ప్రపోజల్స్ ఉండవు, లవ్స్ ఉండవు, ఏముండదు, ఫ్యామిలీ ఉండదు, అమ్మ నాన్న ఉండదు, అన్న తమ్ముడు అక్క చెల్లి బంధాలు ఏముండవు. సంవత్సరానికి ఒక్కసారి హోమ్ టౌన్కి వస్తారు, మళ్ళీ ఒక నెలతో మళ్ళీ వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆ గన్ పెట్టుకొని ఇండియాని కాపాడుకుంటూ బోర్డర్లో తిరుగుతూ ఇన్ని కష్టాలు పడుతున్నారు చూడండి. సెల్యూట్ అండి. అది తెలియటం కోసం అడిగాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, సౌత్ లో చాలా కొద్దిగా తక్కువ చూస్తారు. ఎందుకు అంటే, ఉందా లేదా మీకు తెలుసు కదా అది. అది మీరు ఎందుకనే నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీరు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ ఏరియాస్ అన్ని చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మనకి సౌత్ లో మనకి వేరే ఏ కంట్రీలతో మనకి బార్డర్ లేదు. మనకున్న బార్డర్ ఏంటి, సీ బార్డర్. అవును, మనకి సముద్ర తీరం, మనకి బార్డర్ లేదు. నార్త్ లో ఏంటంటే, వాళ్ళు కంటిన్యూస్ గా ఫర్ ది లాస్ట్ ఫ్యూ సెంచరీస్, కనీసం ఒక లాస్ట్ 800-900 ఏళ్ళ నుంచి, ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చారు, అప్పటి నుంచి మీరు మొదలు పెట్టుకుంటే వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు దాన్ని చాలా ప్రైడ్ గా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మన వాళ్ళకి ఆర్మీలో కూడా వేరు డెసిగ్నేషన్స్ ఉంటాయని ఐడియా లేదు, ఎందుకంటే మన ఫోకస్ అటువైపు లేదు కాబట్టి. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఏమయ్యేది అంటే, నేను ఫస్ట్ ఆఫీసర్ అయిపోయిన స్టార్టింగ్ లో నేను గుంటూరు అప్పుడప్పుడు వచ్చేవాడిని. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడన్నా పోలీసులు వాళ్ళు వీళ్ళు ఆపితే నేను ఐ కార్డ్ చూపించేవాడిని. పోలీసులు ఇదేంటి అని అడిగేవాళ్ళు. యు ఆర్ యంగ్, యు ఆర్ వెరీ ఫిట్, యు ఆర్ కేపబుల్. కోపం వచ్చేది, మీరు పోలీసులు ఏమిటి, మీకు ఆర్మీ ఐ కార్డ్ తెలీదా అని. సో అప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇది నార్త్ కాదు, నార్త్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆర్మీ, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా ఫైట్స్ అవన్నీ చూశారు కాబట్టి వాళ్ళకి మీ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు. సౌత్లో ఏంటి అంటే, దెర్ ఈజ్ నో మచ్ కాన్ఫ్లిక్ట్, కాబట్టి మీ అవసరం ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని పెద్దగా దాన్ని ఏమంటారు గుర్తించకపోవచ్చు. కానీ అట్ ది ఎండ్ ఏంటంటే, ఒకళ్ళు గుర్తిస్తున్నారా ఒకళ్ళు గుర్తించట్లేదా అన్నది సెకండరీ. ఇండియాలో ఏంటి, మన ఆర్మీ ఏంటి, వాలంటీర్ ఆర్మీ. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టరు కదా ఆర్మీలోకి రమ్మని. నేను నా అంతటా ఒక డెసిషన్ తీసుకుని నేను ఆర్మీలోకి వెళ్ళినప్పుడు, అట్ ది ఎండ్ ఇట్ ఆల్ కమ్స్ టు ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ దిస్ డెసిషన్ ఆర్ నాట్. బయట వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, బయట వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా లేదా అన్నది మీరు సెకండరీ. ప్రైమరీ ఏంటి, నేను ఆర్మీలోకి వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళాను, నా పనితో నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత మీరు ఇప్పుడు మీరున్నారు, మీ పనితో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు మీరు ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, పట్టించుకొని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. మీకు దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మీ పని మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు మిగతా ఏం పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు కదా. ఓకే. సో అందుకని లైట్ తీసుకుంటారు. లైట్ అని కాదు, మేము వీటిని అసలు పట్టించుకోం. వి స్టే ఇన్ అవర్ కంటోన్మెంట్స్ లో వీఆర్ వెరీ మీ కంఫర్టబుల్. బ్రెయిన్ కూడా అంత స్ట్రాంగ్ గా తయారై ఉంటుంది కదా, మీ వెపన్ లాగే ఉంటుంది ఇంకా అది కూడా. అంతే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, కార్గిల్ వార్ గురించి ఏం చెప్తారు మీరు? నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే, నాకు ఆర్మీలోకి అన్న ఆ బీజం ఎక్కడ పడింది అంటే కార్గిల్ వార్ వల్లే పడింది. ఓకే. ఎందుకంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, నేను నర్సాపేటలో చదువుకునేవాడిని.
మనం స్కూల్కి వెళ్ళినప్పుడు రీసెస్ బిల్ కోసం ఎంతో కొంత ఇంట్లో డబ్బులు అడిగేవాళ్ళం, చిల్లర ₹1 ₹2 అలా అడిగేవాళ్ళం కదా పేరెంట్స్ని, ఏమైనా ఇస్తే నేను ఇంటర్వెల్లో కొనుక్కుంటాను అని. ఏ రోజు ఇచ్చేవాళ్ళు కదా, డబ్బులు ఇస్తే పిల్లలు పాడైపోతారు అన్నట్టు అలాగా. కానీ ఎప్పుడైతే కార్గిల్ వార్ జరిగిందో కొన్ని స్కూల్స్ ఏవైతే నర్సపేటలో అప్పుడు నేను చదువుకున్నప్పుడు స్కూల్ స్టార్టెడ్ కలెక్టింగ్ ఫండ్స్. వీళ్ళ ఆర్మీలో ఎవరైతే ఆ వార్లో ఎవరైతే విడోస్ అయ్యారో లేకపోతే ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళకి ఫండ్స్ పంపించడం కోసం. సో అది ఫస్ట్ టైం నేను 3rd క్లాస్లో ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళి ఇలాగ రేపు ఫండ్స్ అడుగుతున్నారు కార్గిల్ వార్ వాళ్ళ కోసం అంటే మా ఇంట్లో వాళ్ళు సెకండ్ క్వశ్చన్ కూడా అడగకుండా నాకు ఫస్ట్ టైం చేతిలో డబ్బులు పెట్టి రేపు తీసుకెళ్ళి ఇచ్చే అని చెప్పింది. అది ఫస్ట్ టైం. సో అప్పుడు ఫస్ట్ టైం కార్గిల్ వార్ వల్ల నాకు తెలిసింది ఆర్మీ అని కూడా ఒకటి ఉంటుంది, ఇండియన్ ఆర్మీ అంటే. దానికి తోడు మీరు వినుకోండి అని చెప్పారు కదా, మీకు తెలుసు పల్నాడు ఏరియా అలా ఉండేది. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు బాంబులు వేసుకోవడమే, చుట్టుపక్కలంతా మావోయిస్టులు, నక్సలైట్లు ఇదంతా చాలా ఎక్కువగా ఉండేది. పోలీసుల వల్ల హ్యాండిల్ అయ్యేవాళ్ళు కాదు, పొలిటీషియన్స్ వల్ల హ్యాండిల్ అయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఆర్మీ యూనిఫామ్ కనపడిందా రోడ్డు మీద, అది ఎలక్షన్స్ అవ్వనివ్వండి లేకపోతే ఎంత కష్టమైన సిచ్యువేషన్ అయినా అవ్వనివ్వండి, ఒక్కసారిగా మొత్తం కంట్రోల్లోకి వచ్చేది. సో నేను చూసిన నా చిన్నతనం ఏంటి అంటే ఇది. ఇంకొకటి ఏంటి, ఒకప్పుడు మన సొసైటీలో కరప్షన్ చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కరప్షన్ ఉండేది. నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కరప్షన్ లేని ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉందా అంటే నాకు గుర్తొచ్చింది ఫస్ట్ ఆర్మీ. ఇంకొక విషయం మీకు చెప్తాను, మీకు ప్రతి దాంట్లోకి వెళ్ళాలి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే మీకు రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్ లేకుండా ఓన్లీ మెరిట్ బేసిస్ మీద మీరు గవర్నమెంట్ జాబ్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ఆర్మీ. నాకు ఈ విషయాలన్నీ చాలా, ఆ కార్గిల్ వార్ ఏదైతే ఉందో దానివల్ల ఈ విషయాలన్నీ నేను ఆలోచించగలిగాను. వార్ జరిగినప్పుడు సోల్జర్స్ పడే కష్టాలు ఏంటి అన్నది మేము చిన్నప్పుడే అర్థం అవ్వడం వల్ల ఇది ఒక ఎయిమ్గా నేను పెట్టుకోగలిగాను. సో కార్గిల్ వార్ నాకే కాదు, నాకు తెలిసి చాలా మంది అంటే నా బ్యాచ్మేట్స్ లో కూడా చాలా మందికి కార్గిల్ వార్. మీరు ఒక మేజర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా కార్గిల్ వార్. డెఫినెట్ గా చెప్పొచ్చు. లేకపోతే సౌత్ లో ఎవరికి తెలుసు చెప్పండి ఆమె గురించి, అది కూడా నర్సపేట, గుంటూరు లాంటి ప్లేస్ లో భయపడతారు. భయం ఎప్పుడు వస్తుంది మీకు దాని గురించి నాలెడ్జ్ లేనప్పుడు మీకు భయం వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చి బయటికి చెప్తున్నాను అంటే జనాలకి ఆ నాలెడ్జ్ ఉండాలి. అసలు ఆర్మీలో ఏం జరుగుతుంది, ఆర్మీ అంటే జస్ట్ ఫైటింగ్ కాదు, మీకు ఫైటింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు టెక్నాలజీ కూడా అంతే ఇంపార్టెంట్, మీకు లాజిస్టిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు బీటెక్ చేసిన తర్వాత మీరు యూఎస్ వెళ్ళాలి అన్ని కాకుండా మీకు దేశం కోసం ఉపయోగపడాలి అని అనుకుంటే యూ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు ది ఆర్మీ యాజ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్. మీరు అక్కడ టెక్నాలజికల్గా మీరు ఆర్మీకి సపోర్ట్ చేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చేశారు లాజిస్టిక్స్, లేకపోతే ఎంబీఏ సప్లై చైన్ చేశారు, మీరు ఆర్మీలోకి వెళ్ళొచ్చు. మీరు బయోటెక్నాలజీ చేశారు, మీరు ఆర్మీలోకి వెళ్ళొచ్చు. మీరు ఒక లాయర్, మీరు ఆర్మీలోకి వెళ్ళొచ్చు. మీరు ఒక డాక్టర్, మీరు ఆర్మీలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అన్నీ అక్కడ కూడా యూజ్ అవుతాయి. ఓకే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీ చదువు అనేది దేశం కోసం ఉపయోగపడాలి అంటే మీరు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. సూపర్, గ్రేట్. మీది ఏం ఎలాగుండాలి అంటే చూడండి, టుడే వీఆర్ ఇన్ 2024. మనం నెక్స్ట్ పెట్టుకున్న పెద్ద మైల్ స్టోన్ ఏంటి ఈ కంట్రీకి, 2047. 2047 అంటే ఏంటి, 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్కి ఇండియా గోల్ ఏంటి అంటే మనం ఫ్రమ్ డెవలపింగ్ నేషన్స్ టు డెవలప్డ్ నేషన్ అవ్వాలి. మనం డెవలప్డ్ నేషన్ ఎప్పుడు అవుతాం, ఇక్కడున్న మన రిసోర్సెస్ మన గ్రోత్ కోసం మనం వాడుకుంటే మనం డెవలప్డ్ అవుతాం. ఇక్కడ ఉన్న మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్ళిపోతే ఇక్కడ బిల్డ్ చేసే వాళ్ళు ఎవరు మిగిలిపోతారు చెప్పండి. సో మనం ఇప్పటి నుంచైనా ఆలోచించుకొని యూజ్ యువర్ స్కిల్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. నేషన్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. అది మీరు మైండ్లో పెట్టుకుంటే మేబీ బై 2047 మనం కూడా యూఎస్ స్టేజ్లో ఉండొచ్చాం. సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది నెక్స్ట్ జనరేషన్. గ్రేట్. సో ఇప్పుడు మేము మాట్లాడుకుంది జస్ట్ ఆర్మీలో ఉన్న ABCD వరకే, ఇంకా చాలా మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి. సో పార్ట్ 1 మీ అందరికీ నచ్చితే నేను మళ్ళీ ఆ మేజర్తో పార్ట్ 2 కూడా స్టార్ట్ చేస్తాను. సో జెడ్ వరకు మనం చేయాలనుకుంటే మినిమం ఒక 10 parts వస్తాయి అనమాట. విత్ యువర్ సపోర్ట్ ఇంకా ఆర్మీలో అండ్ చాలా చాలా సిచ్యువేషన్స్ గురించి అండ్ వాళ్ళ గొప్పతనం గురించి అండ్ రియల్ లైఫ్లో మీరు చూసిన ఆ సిచ్యువేషన్స్ గురించి కూడా మనం పార్ట్ 2లో మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మేజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.